அநேக மாதங்களுக்கு பிற்பாடு உங்கள் அனைவரையும் சந்திப்பதில் మిగుంద సంతోషం అడిగాను. అనేక రోజుల తర్వాత మిమ్మల్ని కలుసుకోవడం నేను నిజంగా ఎంతో ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. சபையில் இருக்கிற உங்களுடைய வளர்ச்சி, உங்களுடைய அன்பு, சகோதர ஸ்நேகம் எல்லாவற்றுக்காகவும் ஆண்டவருக்கு நான் மகிமை செலுத்துகிறேன். సంఘంలో ఉన్న మీ యొక్క ఎదుగుదలను బట్టి, మీ యొక్క సంతోషాన్ని బట్టి, ఏ విధంగా దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడు అనే దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను, దేవుడిని మహింపరుస్తున్నాను. ஸோ இந்த நாளிலும் கூட ஒரு முக்கியமான ஒரு காரியத்தை உங்களோடு கூட பேச விரும்புகிறேன். ఈరోజు కూడా ఒక ముఖ్యమైన విషయం గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. நமக்கு ஒரு பொதுவான ஒரு எதிரி உண்டு. அவன் சத்ருவானவன், நம்மை வஞ்சிக்கிறவன். మనకు ఉన్న ఒక విరోధి ఉన్నాడు, ఎప్పుడు కూడా మనల్ని మోసపరిచేవాడుగా ఉన్నాడు. யாரை விழுங்கலாமோ என்று வகை தேடி சுற்றி திரிகிற ஒரு சத்ரு அவன். ఎవరిని మృంగి వేద్దామా, ఎవరిని పడగొడదామా అని చెప్పి తిరిగే ఒక శత్రువు మనకున్నాడు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. அதனால நம்ம எல்லாருமே மிகுந்த ஜாக்கிரதை உள்ளவர்களாக இருக்கணும். అందువల్ల మనందరం కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ஸோ இந்த நாளிலும் உங்களோடு கூட அந்த எச்சரிப்பான ஒரு காரியத்தை உங்களுக்கு சொல்ல விரும்புகிறேன். కనుక ఈరోజు కూడా ఒక హెచ్చరిక వార్తను మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. இயேசு கிறிஸ்துவோடு கூட பிறந்த அவருடைய சகோதரன் தான் யாக்கோபு எழுதின ஒரு யாக்கோபு. యేసు క్రీస్తు కలిసి పుట్టి పెరిగిన ఒక సహోదరుడే యాకోబు. இயேசுவோடு கூட இருந்தவர் அவர். యాకోబు యేసుతో కలిసి జీవించాడు. மற்ற எல்லா அப்போஸ்தலர்களும் அவரை ஒரு 3.5 வருஷம் தான் பார்த்தாங்க. మిగతా అపోస్తులు అందరూ కూడా యేసుక్రీస్తుని ఒక 3 సంవత్సరాల మట్టుకే వాళ్ళు చూడగలిగారు. ஆனா யாக்கோபு மாத்திரம் இயேசு கிறிஸ்துவை ஒரு 20 வருடங்கள் அல்லது 25 வருடங்களுக்கு மேலாக இயேசுவையே உற்று நோக்கி பார்த்தவர். కానీ యాకోబు విషయానికి వస్తే దాదాపు ఒక 20 లేదంటే 25 సంవత్సరాలు యేసుక్రీస్తుతో కలిసి జీవించిన అనుభవం కలిగిన వ్యక్తి, దగ్గరగా తన వ్యవహారం అంతా చూసిన వ్యక్తి. மற்ற எல்லாரையும் பார்க்கிலும் தன்னுடைய சகோதரனை உற்று நோக்கி வீட்டில் இருக்கும்போது சரி, எங்க இருந்தாலும் சரி, தன் சகோதரனாகிய இயேசுவை உற்று நோக்கி பார்த்தவர் தான் யாக்கோபு. మిగతా వాళ్ళందరికంటే కూడా, మిగతా శిష్యులందరికంటే కూడా తన సహోదరుడైన యేసుక్రీస్తు ప్రభువును చాలా దగ్గరగా చూసి పరిచయం ఉన్న తెలిసిన వ్యక్తి ఎవరంటే యాకోబు. அதனால யாக்கோபு ஒரு நிருபத்தையே எழுதுகிறார் அவர். అంచేత యాకోబు ఒక పత్రికనే రాసినట్లు మనం చూస్తున్నాం. అదొక நிறைய எழுதல, ఎక్కువ రాయలేదు, ஆனா சுருக்கமா எழுதினார். அது చాలా చిన్న కొంచెంగానే ఆయన లిఖించాడు. பழைய ஏற்பாட்டுல எழுதப்பட்ட முதல் புத்தகம் யோபுவின் புத்தகம். పాత నిబంధనలో రచించబడిన పుస్తకాల్లో మొదటి పుస్తకం యోబు గ్రంథము. அதே போல புதிய ஏற்பாட்டில் எழுதப்பட்ட முதல் புத்தகம் மத்தேயு கிடையாது. புதிய ஏற்பாட்டில் எழுதப்பட்ட முதல் புத்தகம் యాకోబిన్ పుస్తకం. అదే విధంగా కొత్త నిబంధన గ్రంథాల్లో మొదటి పుస్తకం, లిఖితమైన మొదటి పుస్తకం ఏంటనంటే, ఏదైనా పత్రిక ఉందంటే అది యాకోబు రాసిన పత్రిక. நீங்க எல்லாருமே மாதத்துக்கு ஒரு முறையாவது இந்த யாக்கோபினுடைய 5 அதிகாரம் தான் இருக்கு. இந்த புத்தகத்தை மாதத்துக்கு ஒரு முறையாவது நீங்க வாசிக்க நீங்க பழகுங்க. మీరందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, నెలకి ఒక్కసారైనా సరే యాకోబు రాసిన ఈ పత్రిక, ఈ 5 అధ్యాయాలు ఒక్కసారైనా నెలకి మీరు చదవాలి. 5 அதிகாரம் தான் இருக்கு. 5 అధ్యాయాలు ఉన్నాయి ఇందులో. என்னுடைய அன்றாட தேவைகள், நான் அனுதின வாழ்க்கையில நான் எப்படி வாழணும்ன்றத இந்த ஒரு நிருபத்தில் அவர் எழுதுறார். அவர் నా అనుదిన అవసరతలు, నాకు ఏది కావాలి, నా జీవితానికి సంబంధించిన ముఖ్యమైన వాటి అన్నిటినీ కూడా ఈ పత్రికలో యాకోబు లిఖించారు. அதுல இருந்து ஒரே ஒரு வார்த்தை உங்களுக்கு காண்பிக்க விரும்புகிறேன். అందులో ఒకే ఒక మాట నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. యాకోబు எழுதின நிருபம் 5ஆம் அதிகாரம். యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 5ஆம் அதிகாரம் 13வது வசனம். 5వ అధ్యాయము 13వ వచనం. యాకోబు 5:13. యాకోబు 5:13 వచనం. உங்களில் ஒருவன் துன்பப்பட்டால் ஜெபம் பண்ண கடவன்,
మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ஒருவன் மகிழ்ச்சியாய் இருந்தால் சங்கீதம் பாடக்கடவன். ఎవనికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. நீங்க துன்பப்பட்டீங்கன்னா நீங்க உடனே ஜெபம் பண்ணணும். మీకు ఎవరికైనా శ్రమ కలిగితే వెంటనే మీరు ప్రార్థన చేయాలి. ஆனா ஒரு மகிழ்ச்சியா இருக்கிறான்னு சொன்னா, కానీ ఎవరికైనా సంతోషం కలిగితే அவன் சங்கீதம் பாடணும். వాళ్ళు ఏం చేయాలి? కీర్తనలు పాడాలి. இப்ப நீங்க எல்லாரும் நீங்க பாடல்களை பாடுறீங்க. ఇప్పుడు మీరు అందరూ కూడా పాటలు పాడారు. ஓகே, இது நம்ம எல்லாரும் கூடி வரும்போது எல்லாருக்கும் நாம் பாடுகிறோம். సరే, మనందరం కలిసినప్పుడు పాటలు పాడతాం కాబట్టి అందరూ చేసేదే. ஆனா என்னுடைய தனிப்பட்ட வாழ்க்கையில நான் எப்பொழுதும் என்ன பண்ணா, என்னுடைய இருதயத்துல என்னுடைய உள்ளத்தின் ஆழத்துல நான் தேவனை நான் துதித்து நான் பாடுகிறவனா இருக்கணும். అయితే మన వ్యక్తిగత జీవితాల్లో, మన అంతరంగ జీవితాల్లో ఎప్పుడు కూడా మనం దేవుణ్ణి స్తుతించి ఆయనకి పాటలు పాడే స్థితిలో మనం ఉండాలి. என்னுடைய உள்ளத்தின் ஆழத்துல ஏதாவது அந்த மாதிரி ஒரு 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 பாடல் இருந்து கொண்டே இருக்கும். మన హృదయ అంతరంగంలో ఏదో ఒక పాట ఉంటూనే ఉండాలి. ஆனா நான் சில நாள்ல என்ன பண்ண முடியாது, என்னால் அது மாதிரி பாட முடியாது. కానీ కొన్ని రోజులు ఏమవుతుందంటే ఆ విధంగా మనం పాడలేము. அவர் என்ன சொல்றாரு, நீ சந்தோஷமா இருந்தீன்னா நீ சங்கீதம் பாடு அப்படின்றாரு. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే యాకోబు, నువ్వు సంతోషం నీకు కలిగితే నువ్వు కీర్తనలు పాడాలి, పాటలు పాడాలి. ஆனா நான் சங்கீதம் பாட முடியல. కానీ ఇప్పుడు నేను పాటలు పాడే స్థితిలో లేను. ஏன் பாட முடியல? ఎందుకు? ஏன்னா என்கிட்ட சந்தோஷம் இல்லை. ఎందుకనంటే నాకు సంతోషం లేదు కాబట్టి పాటలు పాడే స్థితి లేదు. என்கிட்ட சந்தோஷம் இருந்ததுன்னா நான் சங்கீதம் பாடிக்கொண்டே இருப்பேன். నా దగ్గర సంతోషం ఉంటే నేను ఖచ్చితంగా పాటలు పాడే స్థితిలో ఉంటాను. ஏன் என்னுடைய சந்தோஷம் என்னிடத்திலிருந்து போச்சு? ఇప్పుడు ప్రశ్న ఏంటనంటే, ఎందుకు నా సంతోషం నా దగ్గర నుంచి పోయింది? நம்ம எல்லாரும் பார்க்க வேண்டியது, ஆண்டவரே என்னிடத்துல ஏன் அந்த சந்தோஷம் என்னிடத்துல போனது. మనందరం గమనించి చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువా ఎందు నిమిత్తం నాలో ఉన్న సంతోషం నేను కోల్పోయాను. ஏன் சந்தோஷமா இருக்கிற யாருமே சங்கீதம் பாடிக்கொண்டே இருப்பாங்க. ఎందుకనంటే ఎవరికైనా సంతోషం కలిగితే వాళ్ళు పాటలు పాడుతూనే ఉంటారు. அந்த காரணத்தை தான் உங்களுக்கு நான் சொல்ல போகிறேன். ఆ కారణమే ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది. 24 மணி நேரமும் சரி, 24 గంటలైనప్పటికీ, வாரம் முழுவதும் சரி, ఈ వారం అంతా కూడా, இந்த மாதம் முழுவதும் சரி, ఈ నెల అంతటికి, அல்லது இந்த வருடங்கள் முழுவதும் சரி, సంవత్సరం అంతా நான் கர்த்தருக்குள்ள நான் சந்தோஷமாய் நான் மகிழ்ச்சியாய் நான் இருக்க முடியும். దేవునిలో, మన ప్రభువులో నేను సంతోషంగా ఆనందంగా నేను ఉండగలను. அந்த சந்தோஷமா இருக்கிற மனுஷர்கள்லாம் என்ன பண்ணுவாங்கன்னா அவங்க சங்கீதம் பாடிக்கொண்டே இருப்பாங்க. అలా సంతోషంగా ఉండగలిగే వాళ్ళు మాత్రమే ఏం చేయగలరు అంటే పాటలు పాడగలుగుతారు. இப்ப என்னிடத்துல அந்த பாடல் சந்தோஷம் இல்லை, என்கிட்ட பாடல் நான் பாட முடியல அப்படின்னா 2-4ன்றது போலதான் என்னிடத்துல என்ன ஒன்னா எங்கள்கிட்ட సంతోషం கிடையாது. నేను ఆ విధంగా నేను పాటలు పాడే స్థితి నాలో లేదు అని అంటే 2-4 అని ఎంత స్పష్టంగా మీకు తెలుసో అలాగే నేను చెప్తున్నాను. మీ దగ్గర సంతోషం లేదు కాబట్టే మీరు అలా పాడలేకపోతున్నారు. நீங்க எப்பவுமே சந்தோஷமா இருக்கிறது தேவ சித்தம். కానీ ఎల్లప్పుడూ మీరు సంతోషంగా ఉండడమే దేవుని యొక్క చిత్తం. நான் எப்பவுமே ஒரு மூடியா இல்லைன்னா நான் எப்பவுமே ஒரு கவலையோ நான் இருக்கிறதெல்லாம் தேவ சித்தம் கிடையாது. ఎల్లప్పుడూ ఒక విచారంతో లేదంటే ఒక ఆందోళనలో ఉండడం అనేది దేవుని యొక్క చిత్తం కాదు. ஆனா அதனுடைய சந்தோஷத்தை என்னிடத்துல எடுத்து போடுறது சாத்தான் என்ன பண்ணுவான், என்னிடத்துல இருந்து எடுத்து போட்டுருவான். కానీ ఆ సంతోషాన్ని నాలో నుంచి తీసివేసేది ఎవరనంటే ఆ సాతాను ఏదో విధంగా ఆ సంతోషాన్ని తీసివేసేదానికి చూస్తూ ఉంటాడు. ஏன் என்னால சங்கீதம் பாட முடியல? ఎందు నిమిత్తము నేను పాటలు పాడే స్థితి నాలో లేదు. సంగీతங்களின் పుస్తకం 137వ అధికారం. కీర్తనలు 137వ అధ్యాయము. సంగీతங்களின் పుస్తకం 137వ அதிகாரம். కీర్తనలు 137వ అధ్యాయము. 137వ அதிகாரத்துல அங்கே சங்கீதக்காரன் அந்த வார்த்தையை சொல்லுகிறார். ఇక్కడ కీర్తనకారుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. பாபிலோன் ஆறுகள் அருகே நாங்கள் உட்கார்ந்து அங்கே சீயோனை நினைத்து அழுதோம். 137:1. బబులోను మొదటి వచనం. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి. நாங்க அங்க அழுதோம். அந்த இதுல இருந்து 137:1. ஆமா ஆமா. 3வது வசனம் பாருங்க. ஞாபகம் చేసుకొని ఏడ్చుచుంటిమి, అలుదుకొండిరుக்கிறோம். எங்களை சிறைபிடித்தவர்கள் அங்கே எங்கள் பாடல்களையும் எங்களை பாழாக்கினவர்கள் மங்கள கீதத்தையும் விரும்பி சீயோனின் பாட்டுகள் சிலதை எங்களுக்கு பாடுங்கள் என்று சொன்னார்கள். వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారలు తగిలించితిమి, అచ్చట మనలను
చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి మనలను బాధించిన వారు. இதை வந்து சியோன்ல இருக்கிறவங்க இப்போ வந்து அவங்க சிறையாய் வந்து பாபிலோனுக்குள்ள போறாங்க. ఇప్పుడు సియోనులో ఉన్న వాళ్ళు బబులోనికి వాళ్ళు బానిసలుగా పోతున్నారు, చెరపట్టబడి పోతున్నారు. அங்க பாபிலோனியர்கள் என்ன பண்றாங்கன்னா அவங்கள வந்து பா நீங்க தான் இதுல இருந்து சியோன்ல இருந்து வந்திருக்கீங்களா, உங்க சியோனின் பாட்டை நிறைய பாடாதீங்க, கொஞ்சோண்டு ஏதாவது 1-2 பாடுங்களேன் அப்படின்னு கேட்கறேன். ఇప్పుడు ఈ బబులోన్ లో ఉన్న వాళ్ళు ఏమంటారంటే, మీరు సియోన్ లో నుంచి వచ్చారు కదా, అక్కడ చాలా పాటలు ఉన్నాయి కదా, ఎక్కువ కాదు కొన్నైనా మీరు పాడండి అని అడుగుతున్నారు. உங்களை எல்லா பாட்டும் பாட சொல்ல నేను అన్ని పాటలు మిమ్మల్ని పాడమని చెప్పట్లేదు. ஏதோ 1-2 பாட்டை பாடுங்களேன், ఏదో 1-2 పాటలు పాడండి. நீங்க சியோனின் பாட்டு தான் கொஞ்சம் சிலதெல்லாம் பாடுங்களேன், ఏదో సియోను పాటలు మీరు కొంచెమైనా పాడండి. ஏன்னா இவங்களால பாட முடியல. కానీ వీళ్ళు పాడలేకున్నారు. ஏன்னா அவங்க சொல்றாங்க நாங்க பாபிலோன் ஆறுகள் அருகே உட்கார்ந்து நாங்கள் அழுது கொண்டு இருக்கிறோம்ன்றாங்க. ఎందువల్ల వాళ్ళు పాడలేకపోతున్నారు అని అంటే, వాళ్ళు సియోను జ్ఞాపకం చేసుకొని వాళ్ళు ఏడ్చే పరిస్థితి ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. அவங்க சந்தோஷமா இருந்தா இப்ப பாட்டு பாடி இருப்பாங்க. వాళ్ళు సంతోషంగా ఉంటే వాళ్ళు ఇప్పుడు పాటలు పాడేవాళ్ళు. இப்ப யாக்கோபு என்ன சொன்னாரு, சந்தோஷமா இருக்கிறவன் சங்கீதம் பாட கடவன். ఇప్పుడు యాకోబు ఏం చెప్పాడు, సంతోషంగా ఉన్నవాడు కీర్తనలు పాడాలి, పాటలు పాడాలి. ஆனா இவங்களுக்கு இங்க சந்தோஷம் இல்ல, కానీ ఇక్కడ వీళ్ళకి సంతోషం లేదు. அதனால அவன் என்ன சொல்றான்னா, என் பாட்டு பாடுனா என்னால பாட முடியாதுன்றாரு. అంచేతనే వీళ్ళు పాటలు పాడండి అని అంటే పాటలు పాడలేకపోతున్నారు. 4வது வசனம் என்ன எழுது பாருங்க. 4వ వచనంలో ఏముందో చూడండి. கர்த்தரின் பாட்டை அந்நிய தேசத்தில் நாங்கள் பாடுவது எப்படி, అన్యుల దేశములో యెహోవా కీర్తనలో మన మెట్లు పాడుదుము. நாங்க எப்படி அந்நிய தேசத்துல போய் எங்களால அதை பாட முடியும்? ఇప్పుడు అన్యులు ఉన్న దేశంలో వెళ్ళి మేము ఈ పాటలు ఏ విధంగా పాడగలము? எங்களுக்கு பாட முடியல, எங்களுக்கு మా వల్ల కావట్లేదు పాడడం. ஏன்னா இப்போ நாங்க சிறைபிடிக்கப்பட்டவர்களா இருக்கிறோம். ఎందు నిమిత్తం అని అంటే, ఇప్పుడు మేము చెరపట్టబడిన விடுதலை இல்லை, எங்களுக்கு మాకు విడుదల లేదు కనుక. நாங்க இருக்கிறது ஒரு இடத்துல வந்து நாங்க அடிமைப்பட்டவர்களா இருக்கிறோம். ఇప్పుడు మేము ఒక చోట బానిసలుగా ఉన్నాము. அதனால இப்ப நீ பாட்டு பாடுன்னா எங்களால பாட முடியாது. అంచేత ఇప్పుడు పాట పాడమంటే మా దగ్గర నుంచి పాట రాదు. ஏன் உங்களால பாட முடியல? పాటలు పాడలేని స్థితిలో ఉన్నారు. ஏன்னா நான் சியோன்ல இல்ல. ఎందుకనంటే మీరు సియోన్లో లేరు, நான் இப்ப பாபிலோன்ல இருக்கிறேன். ఇప్పుడు నేను బబులోన్ లో ఉన్నాను కనుక. ஆம் பிரியமானவர்களே, பாபிலோன்ல இருக்கிற யாரும் என்ன பண்ண முடியாதுன்னா அவங்களால சங்கீதம் பாட முடியவே முடியாது. అవును ప్రియులారా, బబులోన్ లో ఉన్న ఎవరైనా కూడా వారి ద్వారా ఏది సాధ్యం కాదంటే పాటలు పాడడం వారి వల్ల కాదు. யாரும் முடியவே முடியாது, ఖచ్చితంగా కానే కాదు. எப்பெல்லாம் நான் பாபிலோன்ல இருக்கிறனோ அப்பெல்லாம் என்ன பாட்டு பாடுனா என்னால பாட முடியாது. என்னால ఎప్పుడైతే నేను బబులోన్ లో ఉంటున్నానో అప్పుడు నన్ను పాటలు పాడు అని అంటే నా వల్ల పాటలు పాడడం సాధ్యం కాదు. அவன் சொல்ற நிறைய பாடாதப்பா, 1-2 பாடுப்பான்னு கேக்குறேன். అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎక్కువ కాదు 1-2 పాడంటారు. 1-2 இல்ல, ஒரு அடி கூட என்னால பாட முடியாது. 1-2 కాదు, ఒక్క అడుగు కూడా నేను పాడలేను. ஏன்னா நான் பாபிலோன்ல இருக்கிறேன். ఎందుకనంటే నేను బబులోన్ లో ఉన్నాను. நான் பாபிலோன்ல இருக்கிறதுனால என்னால ஒரு பாட்டு கூட என்னால பாட முடியாது. నేను బబులోన్ లో ఉండడం వల్ల నా వల్ల ఒక్క పాట కూడా పాడడం సాధ్యం కాదు. அப்படின்னா என்ன சொல்ல வர்றாரு அவரு? దాని అర్థం ఏంటి, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు? பாபிலோன்ல இருக்கிற யாருக்குமே என்ன இருக்கான்னா அவங்களுக்கு சந்தோஷம் இருக்கவே இருக்காது. அவங்களுக்கு బబులోన్ లో ఉన్న ఎవరికైనా కూడా వారికి లేనిది ఏంటంటే సంతోషం అనేది వాళ్ళ జీవితాల్లో ఉండదు. யாரா இருந்தாலும் சரி, ఎవరైనప్పటికీ కూడా, அது நீங்களா இருந்தாலும் நானா இருந்தாலும் யாரா இருந்தாலும் கூட பாபிலோன்ல இருக்கிற வரைக்கும் என்னால சங்கீதம் பாட முடியவே முடியாது. అది మీరైనప్పటికీ నేనైనప్పటికీ ఎవరైనప్పటికీ బబులోన్ లో ఉన్నంత వరకు మన వల్ల పాటలు పాడడం అనేది సాధ్యమే కాదు. ஏன்னா பாபிலோன் வேற, சியோன் வேற. ఎందుకనంటే బబులోను వేరేది, సియోన్ అనేది వేరేది. பாபிலோன்ங்கிறது ஒரு அடிமைப்பட்ட ஒரு அடிமையா, பாபிலோன்ல போய் நான் அடிமையா இருக்கிறேன். நான் ఎందుకనంటే బబులోన్ అనేది ఒక బానిసత్వపు జీవితము, బానిసత్వంలోనే ఉన్నాను. நான் సియోన్ல இல்ல, இப்போ నేను సియోనులో లేను. இப்போ என்ன సియోనుக்கு கொண்டு வந்து பாருங்க. ఇప్పుడు నన్ను సియోనుకి తీసుకొని వచ్చి చూడండి, சொல்லாமே நான் பாடுவேன். நான் మీరు అడగకుండానే నేను పాడతాను. நான் సియోனுக்குள்ள வந்துட்டேன்னு சொன்னா, నేను సియోన్లోని కనుక నేను వచ్చి ఉంటే எனக்கு தானே பாட்டு வரும். நீங்க பாடணும்னு சொல்லவே தேவையில்லை. మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు, నా అంతటి నాలో నుంచే పాటలు వస్తాయి. எனக்கு பாட்டு என்னுடைய பாடல் எனக்கு பொங்கி வந்து கொண்டே இருக்கும். எனக்கு నా హృదయంలో ఉప్పొంగి పాటలు వస్తూనే ఉంటాయి. பிரியமானவர்களே, இதுதான் எல்லாருக்கும் உள்ள இருக்கிற வருது. ప్రియులారా, ఇదే అందరిలో ఉండే ఒక విషయం. ஏன் உங்களால உங்க இருதயத்துல பாட முடியல? ఏం మీ హృదయంలో మీరు పాడలేకపోతున్నారు? ஏன் எப்ப பாரு குறை வருது எனக்கு? ఎప్పుడు కూడా ఏదో ఒక సాకు లేదంటే ఒక కారణాలు చెప్తున్నారు. ஏன் நான் முறுமுறுத்து கொண்டு இருக்கிறேன்? ஏன் నేను ఎప్పుడు చాడీలు చెప్తూ, நான் ஏன் வந்து ஒரு சண்டை போடுகிறவனா இருக்கிறேன்? ஏன் ఎప్పుడు నేను గొడవలాడే స్థితిలో ఉన్నాను? ஏன் என்னுள்ள கடினமான ஒரு வார்த்தை இருக்கு? ஏன் నా నోట్లో ఒక కఠినమైన మాటలు ఉన్నాయి? ஏன் என்னுடைய மூட் எல்லாம் எனக்கு அவுட் ஆகுது? ஏன் నేను మూడ్ ఆఫ్ అవుతున్నాను?
நான் பாபிலோன்ல இருக்கிறேன்னு அர்த்தம், வேற ஒண்ணு. దాని అర్థం ఏంటంటే మనం బబులోన్ లో ఉన్నాం, ఇంకేం కాదు. பாபிலோன்ல இருக்கிற வரைக்கும் தேவனுடைய பாடல்களை உங்களாலும் சரி என்னாலும் சரி யாராலும் சரி பாட முடியவே முடியாது. బబులోన్ లో ఉన్నంత వరకు మీ వల్ల కానీ నా వల్ల కానీ ఎవరి వల్ల కూడా దేవుని పాటలు పాడడం సాధ్యమే కాదు, முடியவே முடியாது, உங்களால సాధ్యమే కాదు అసలు. ஆனா வேதம் என்ன சொல்லுன்னா, நீ பாபிலோனை விட்டு நீ வெளியே வரணும். నేను కానీ వాక్యం ఏం చెప్తుందంటే బబులోన్ విడిచి నువ్వు బయటికి రావాలి. நீ எப்ப நீங்க பாபிலோன் விட்டு வெளியே வந்து நீங்க சியோனுக்கு நீங்க போறீங்களோ, ఎప్పుడైతే బబులోను విడిచి మీరు సియోనులోకి ప్రవేశిస్తారో நீங்க வந்து உங்களுக்குள்ள ஆட்டோமேட்டிக்கா என்ன வரும்னா, தேவனுடைய பாடல்களை மங்கள கீதத்தை நீங்கள் பாடிக்கொண்டே இருக்க முடியும். దేవుని యొక్క పాటలు అనేవి మంగళ కీర్తనలుగా మీలో నుంచి బయటకు వస్తాయి. அதுக்கெல்லாம் வயது வித்தியாசம் கிடையாது, దానికి వయసుతో సంబంధం அது లేదు. வாலிபனா இருந்தாலும் சரி வயசானவங்களா இருந்தாலும் கூட சரி, వాళ్ళు యవ్వనులైనప్పటికీ వృద్ధులైనప్పటికీ யாரா இருந்தாலும் சரி, அவங்களுக்கு என்ன வரும்னா, அவங்க தேவனை குறித்து பாடிக்கொண்டே இருப்பாங்க. ఎవరైనప్పటికీ వాళ్ళు దేవుని గురించి దేవుని చూసి పాడుతూనే ఉంటారు. அவங்க எங்க போனாலும் பாடிக்கிட்டே இருப்பாங்க. వాళ్ళు ఎక్కడికి పోయినా పాడుతూనే ఉంటారు. வெளிப்படுத்தின விஷயத்துல ஒரு வார்த்தை இருக்குது, ప్రకటన గ్రంథంలో ఒక వాక్యం ఉంది. அவங்கள பார்த்து ஒரு ஆண்டவர் ஒரு வார்த்தையை சொல்கிறார். వాళ్ళని చూసి ప్రభు ఒక మాట చెప్తున్నారు. நான் உங்களுக்கு காண்பிக்கிறேன் அந்த வார்த்தையை. ఆ మాట నేను మీకు చూపిస్తాను. வெளிப்படுத்தின விசேஷம் ప్రకటన గ్రంథము 14ஆம் அதிகாரம் 14వ అధ్యాయము 14ஆம் அதிகாரத்துல அங்க ஒரு வார்த்தை அங்க எழுதப்பட்டிருக்கு பாருங்க. అక్కడ ఒక మాట లిఖించబడింది చూడండి. வெளிப்படுத்தின விசேஷம் 14ஆம் அதிகாரம் ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 1வது வசனம் பாருங்க. మొదటి వచనం. பின்பு நான் பார்த்தபோது இதோ சீயோன் மலையின் மேல் ஆட்டுக்குட்டியானவரையும் அவரோடு கூட அவருடைய பிதாவின் நாமம் தங்கள் நெற்றிகளில் எழுதப்பட்டிருந்த 144,000 பேரை நிற்க கண்டேன். మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. இவங்க எங்க நின்றுக்கிறாங்க? వీళ్ళు ఎక్కడున్నారు? பாபிலோன்ல இல்ல, వీళ్ళు బబులోనులో లేరు, சியோன் மலையில, సియోను పర్వతం పైన ఉన్నారు. நல்லா கவனிங்க, அங்க பாருங்க என்ன எழுதி இருக்கு. அவங்க பாபிலோன்ல நிக்கல. ఇక్కడ ఏం లిఖించబడిందో చూడండి. వీళ్ళు ఎక్కడున్నారు? బబులోనులో లేరు, அவங்க சியோன் மலையில நிக்கிறாங்க. వాళ్ళు సియోను పర్వతం మీద ఉన్నారు. அந்த சியோன் மலையில நின்னவங்க 144,000 பேரு. ఆ సియోను పర్వతం మీద నిలబడి ఉన్న వాళ్ళు 144,000 మంది. அவங்க நெற்றியில வந்து பிதாவின் நாமம் தரிக்கப்பட்டிருக்கிறது. వాళ్ళ నొసళ్ళ పైన దేవుని యొక్క నామం లిఖింపబడి ఉంది. அவங்க 3வது வசனம் என்ன எழுது பாருங்க. 3వ వచనంలో ఏముందో చూడండి. அவர்கள் சிங்காசனத்திற்கு முன்பாகவும் 4 ஜீவன்களுக்கு முன்பாகவும் மூப்பர்களுக்கு முன்பாகவும் புது பாட்டை பாடினார்கள். వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. அந்த பாட்டு பூமியிலிருந்து மீட்டுக் கொள்ளப்பட்ட 144,000 பேரே இல்லாமல் வேறொருவரும் கற்றுக்கொள்ள கூடாது இருந்தது. భూలోకంలో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. அங்க பாருங்க, அவங்க என்ன பண்ணாங்க? మీరు అక్కడ చూడండి, వాళ్ళు ఏం పాడుతున్నారు? புது பாட்டை பாடினாங்க, కొత్త పాట పాడుతున్నారు, தேவனை குறித்து பாடினாங்க. దేవుని గురించి పాడుతున్నారు. அப்படின்னா புது பாட்டுனா என்ன? కొత్త కీర్తన అంటే ఏంటి? புது பாட்டுனா தேவனை குறித்து நான் புகழ்ந்து பாடுகிறது. కొత్త కీర్తన అంటే దేవుణ్ణి పొగిడి నేను పాడే పాట. முறுமுறுக்காம வாழ்றது, నేను సనుగుళ్ళు గొనుగులు లేకుండా జీవించటం, நான் குறை சொல்லாம இருக்கிறது, నేను చాడీలు చెప్పకుండా ఉండటం, நான் போதும் என்ற மனதோடு கூட இருக்கிறது, నేను నాకు చాలని చెప్పి నేను అనుకోవడం, இதெல்லாம் தேவனிடத்துல நான் வந்து இப்போ வந்து ஒரு புது பாட்டை நான் பாடிக்கொண்டே இருக்கிறேன். ఇప్పుడు దేవుని నేను కొత్త పాటతో పాడుతున్నాను. என்னுடைய பழைய பாட்டுலாம் என்ன? నా పాత పాట సంగతి ఏంటి? என்னுடைய பழைய பாட்டுலாம் வந்து நான் வந்து பரியாசம் பண்ணது. పాత పాట ఏంటంటే నేను ఎవరినైనా ఎక్కిరించడం, நான் குறை சொன்னது, నేను సాకులు చెప్పడం, சூழ்நிலை வரும்பொழுதுலாம் நான் முறுமுறுத்தது, పరిస్థితులు వచ్చినప్పుడు నేను సనగడం గొనగడం, என்னுடைய அதிருப்தி, నా అసంతృప్తి, அங்க பாடின அதெல்லாம் பழைய பாட்டு நான் பாடி இருந்ததெல்லாம். ఆ పాడిందంతా కూడా పాత పాట. అదంతా இந்த பழைய பாட்டை யார் பாடுவாங்கன்னா பாபிலோன்ல இருக்கிறவங்க தான் பாடுவான். ఈ పాత పాట ఎవరు పాడతారని అంటే బబులోన్ లో ఉన్న వాళ్ళు పాడే పాట. பாபிலோன்ல இருக்கிற ஆளுங்க அந்த பழைய பாட்டுலாம் பாடின்னு உட்காந்துட்டு இருப்பாங்க. బబులోన్ లో ఉన్న వాళ్ళు ఇంకా ఆ పాత పాట పాడుతూనే ఉన్నారు వాళ్ళు. ஆனா சியோன் மலையில ஒருத்தர் இருக்காங்கன்னு சொன்னா, కానీ ఒక వ్యక్తి సియోను పర్వతం మీద ఉన్నారు అని అంటే வேதம் என்ன எழுதுது பாருங்க. వాక్యం ఏం చెప్తుంది? அவங்க புது பாட்டை பாடினார்கள், వాళ్ళు కొత్త కీర్తన పాడుచున్నారు. அவங்க வந்து பிதாவின் நாமம் அவங்க நெற்றியில தரிக்கப்பட்டிருந்தது. మరి తండ్రి నామము వాళ్ళ నొసళ్ళ యందు లిఖింపబడి ఉంది. அவங்க சியோன் மலையில அவங்க இருந்து கொண்டிருந்தாங்க. వాళ్ళు సియోను పర్వతం మీద నిలబడి ఉన్నారు. 4வது వచనం பாருங்க என்ன எழுதுதுன்னு சொல்லிட்டு. 4వ వచనం చూడండి. ஸ்திரீகளால் தங்களை கரைப்படுத்தாதவர்கள் இவர்களே.
వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారు, கற்புள்ளவர்கள் இவர்களே. స్త్రీ సాంగత్యం ఎరుగని వారునై ఉన్నారు. ஆட்டுக்குட்டியானவர் எங்கே போனாலும் அவரை பின்பற்றுகிறவர்கள் இவர்களே. గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. 5வது వచనத்துல பாருங்க, 5వ వచనం చూడండి. இவர்கள் வாயிலே கபடம் காணப்படவில்லை, వీరు నోట ఏ అబద్ధమును కనబడలేదు, இவர்கள் தேவனுடைய சிங்காசனத்திற்கு முன்பாக மாசில்லாதவர்களாய் இருக்கிறார்கள். వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలంగా ఉంటకే మనుష్యుల్లో ఉండి కొనబడ్డారు. இவ்வளவும் அவங்கள பத்தி எழுதப்பட்டிருக்கு. ఇవన్నీ కూడా వారి గురించి లిఖించబడింది. இவங்க எல்லாம் யாரு? వీళ్ళందరూ ఎవరు? சியோன் மலையில இருந்தவர்கள் இவர்கள். వీళ్ళందరూ కూడా సియోను పర్వతం మీద నిలబడి ఉన్నవారు. இவங்க பாபிலோன்ல இருந்திருந்தாங்கன்னா, ఒకవేళ వీళ్ళు బబులోన్ లో ఉన్నట్లయితే இவங்க கரைப்பட்டவர்களா இருப்பாங்க. இவங்க వాళ్ళు నిందారహితులై ఉండేవాళ్ళు. அவங்க ஆட்டுக்குட்டியாட்டு முன்ன போக மாட்டாங்க. மனுஷர்கள் பின்னாலேயும் சொந்தக்காரங்க பின்னாலேயும் அல்லது ஐஸ்வர்யவான்கள் பின்னாலே ஆகாதவர்கள் பின்னாலும் போய் கொண்டிருப்பாங்க. వీళ్ళు గొర్రెపిల్ల ఎక్కడికి పోతుందో అక్కడికి పోరు గాని ధనికులు ఎక్కడున్నారో ఈ లోకంలో ఉన్న వాళ్ళు వెతికే వాటి వైపు వాళ్ళు పోతూ ఉంటారు. இவங்க வாயில எப்ப பாரு பொய் இருந்து கொண்டே இருக்கும். వీళ్ళ నోట్లో ఎప్పుడు చూడండి అబద్ధం ఉంటూనే ఉంటుంది. உண்மைன்றது இவங்க வாயில வரவே வராது. వీళ్ళ నోట్లో నిజం అనేది రాదే రాదు. வாயில பெருமை இருந்து கொண்டே இருக்கும். వీళ్ళ నోట్లో ఎప్పుడు గర్వం ఉంటూనే ఉంటుంది. இவங்க எப்பொழுதுமே எப்படி இருப்பாங்கன்னா, அவங்க எல்லாம் எதுக்கெடுத்தாலும் பொய் சொல்றவங்களா இருந்து கொண்டே இருப்பாங்க. ఎప్పుడు ఏ విధంగా ఉంటారంటే దేని గురించి అయినా సరే అబద్ధం చెప్తూనే ఉంటారు. பிரியமானவர்களே, அதன் நிமித்தம் தான் எனக்குள்ள சங்கீதம் பாட முடியல. ప్రియులారా, ఇందు నిమిత్తమే నా వల్ల కీర్తనలు పాటలు పాడడం సాధ్యం కావట్లేదు. ஏன்னா நான் பாபிலோன்ல இருக்கிறேன். ఇందు నిమిత్తం అంటే నేను బబులోన్ లో ఉన్నాను. இப்ப నెల్లూరు இருக்க సభைக்கெல்லாம் தேவன் என்ன சொல்ல வராரு? ఇప్పుడు నెల్లూరులో ఉన్న ఈ సంఘానికి దేవుడు చెప్పాలి? సభைக்கு தேவன் என்ன வார்த்தை சொல்றாரு? இப்போ உங்களுக்கு నెల్లూరు సంఘానికి దేవుడు చెప్పే వర్తమానం ఏమిటి? నెల్లూరు సభయే, నెల్లూరు సంఘమా, பாபிலோனை விட்டு வெளியே வா. బబులోను విడిచి బయటకు రా. நீ பாபிலோன்ல இருக்கிற வரைக்கும், నువ్వు బబులోన్ లో ఉన్నంత వరకు உனக்கு சந்தோஷம் இருக்கவே இருக்காது. నీకు సంతోషం ఉండనే ఉండదు. நீ தேவனுடைய பாட்டு நீ பாடவே முடியாது. దేవుని పాట పాడలేవు. நீ பழைய பாட்டு தான் நீ பாடினு கிடப்ப. పాత పాటే పాడుతూ ఉంటావు. இன்னும் முறுமுறுப்ப, ఇంకా నువ్వు సనుగుతావు, குறை சொல்லிட்டு தான் இருப்ப. ఏదో ఒక కొరత చెప్తూ ఉంటావు. இன்னும் பொய் பேசிட்டு தான் ఇంకా అబద్ధాలు ఆడుతూ ఉంటావు. இன்னும் வீட்டுல சண்டை போடுறவனா இருப்ப. ఇంకా ఇంట్లో కొట్లాడుతూ ఉంటావు. வீட்டுல எப்ப பாரு ஏதாவது ஒரு காரியத்துல மட்டும் முறுமுறுத்து கொண்டு இருப்பாய். ఇంట్లో జరిగే ఏదో ఒక దాని నిమిత్తం ఎప్పుడు కూడా సనుకుంటూ ఉంటావు. திருப்தி என்பது இருக்கவே இருக்காது. నీ జీవితంలో తృప్తి అనేది ఉండనే ఉండదు. ஆனா ஆண்டவர் இப்ப பார்த்து என்ன, உங்களை என்னை பார்த்து என்ன சொல்றாரு? ఇప్పుడు ప్రభు మిమ్మల్ని నన్ను చూసి ఏం చెప్తున్నాడని, பாபிலோனை விட்டு வெளியே வா, బబులోన్ని విడిచి బయటికి రా, சியோன் மலைக்கு போ. సియోను పర్వతం మీదకి ఎక్కు. நீ சியோன் மலைக்கு நீ போனேன்னு சொன்னா, సియోను పర్వతం మీదకి నువ్వు వెళ్ళకపోతే நீ அங்கே உனக்கு சந்தோஷம் இருந்து கொண்டே. నీ జీవితంలో సంతోషం ఎప్పుడు అక్కడ ఉంటుంది. நான் பைத்தியக்கார மாட்டி ஏன்னு எல்லாத்தையும் போய் சிரிச்சு நிக்க மாட்டேன். అక్కడ లేకపోతే ఎప్పుడు కూడా ఒక బుద్ధిహీనుడిగా ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు. நான் சந்தோஷம் இருக்கிறவன் என்ன பண்ணுவான்னு சொன்னா, సంతోషం ఉన్నవాడు ఏం చేస్తాడనంటే பாவம் இல்லாத ஒரு வாழ்க்கை இந்த பூமியில வாழ்ந்து காட்டுவான். పాపము లేని జీవితం అనేది ఈ లోకంలో జీవించి చూపిస్తాడు. அவன் எந்த சூழ்நிலையை போகும்போதும் கூட சரி, ఏ పరిస్థితిలో తను వెళ్ళినప్పటికీ కూడా, அவன் வெளியே இருந்தாலும் சரி வீட்டுல இருந்தாலும் கூட சரி, బయట ఉన్నా ఇంట్లో ఉన్నప్పటికీ அவனிடத்துல பாவம் என்கிறது அவன் வாழ்க்கையில சோதிக்கப்படுவான ஒழிய சோதனை அவன் மேற்கொண்டுருவான் இருப்பான். శోధించబడతాడు తప్ప శోధన ద్వారా జయించబడడు. அந்த மாதிரி சூழ்நிலை வரும்போதெல்லாம் ஜெயம் கொண்டவனா இருப்பான். అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా తను జయ జీవితం జీవిస్తూ ఉంటాడు. ஏன்னா அவனுக்குள்ள தேவனுடைய சந்தோஷம் அவனுக்குள்ள இருக்கு. ఎందు నిమిత్తం అంటే దేవుని యొక్క సంతోషం తనలో ఉండడాన్ని బట్టి. அதனால அவன் பழைய பாட்டு பாடுறதில்ல. అందు నిమిత్తమే తాను పాత పాట పాడడు. அவன் தேவனை குறித்து சங்கீதம் பாடுகிறான். తన దేవుని గురించి ఎప్పుడు కొత్త కీర్తన పాడేవాడిగా ఉంటాడు. எப்பொழுதும் தேவனுக்கு ஸ்தோத்திரம் பண்ணுகிறவனா இருப்பான். ఎల్లప్పుడూ దేవుని స్తుతించేవాడిగా ఉంటాడు. அவன் முறுமுறுப்பு அவன் வாழ்க்கையில இருக்கவே இருக்காது. సనుగుడు గొనుగుడు అనేది తన జీవితంలో ఉండదు. ஆமா, நம்ம நிறைய பேர் உங்களுக்குள்ள நான் பார்க்கிறதெல்லாம் நான் என்னன்னா முறுமுறுப்பு தான் அநேக சூழ்நிலை. నేను మీ జీవితాల్లో నేను చూసి చెప్పేది ఏంటంటే అనేక పరిస్థితుల్లో సనుగులు, ఫిర్యాదులు, గొనుగుళ్ళు ఇవన్నీ ఉన్నాయి. అని కుறை சொல்லுதல் நிறைய இருக்கும். చాలా కొరతల గురించి చెప్పుకునేది. போதும் என்ற மனது இருக்கவே இருக்காது. నాకు ఉన్నది చాలు అనే మనస్తత్వం లేకపోవడం. ஒவ்வொரு சூழ்நிலை வரும் பொழுதும் நான் பெரிய ஆளா நான் வாழணும்னு நினைச்சிட்டே இருப்போம். పరిస్థితులన్నీ వచ్చినప్పుడు ఏదో గొప్ప జీవితం జీవించాలని. சபை வளரும் போது எந்த அபாயம் இருக்கும் பிரியமானவர்களே? మరి సంఘం ఎదుగుతున్నప్పుడు ఈ అపాయములన్నీ ఉంటాయి నా ప్రియులారా. தேவன் சபையை வளர்க்கும் போதெல்லாம், దేవుడు సంఘాన్ని ఎదుగుదల దిశగా తీసుకెళ్తున్నప్పుడే
நீங்க ரெண்டு காரியத்திற்கு நீங்க ஜாக்கிரதையா இருக்கு. మీరు రెండు విషయాల గురించి జాగ్రత్తగా ఉండాలి. ஏன்னா பாபிலோன்ல அதான் நடந்தது. ఎందుకంటే బబులోనులో జరిగింది అదే. பாபிலோன் பாபிலோன் பேசுறீங்களா? பாபிலோன்னா என்ன? బ్రదర్, మీరు బబులోను అని మాట్లాడుతున్నారు. బబులోన్ అంటే ఏమిటి? என்னத்தை நீங்க இப்ப நெல்லூர்ல பாபிலோனை பத்தி பேசுறீங்க? ఏంటిది? మీరు నెల్లూరుకు వచ్చి బబులోన్ గురించి మాట్లాడుతున్నారు. நீங்க பாபிலோன்ல போய் பேசினா நல்லா இருக்கும். మీరు బబులోన్కి వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది. நெல்லூர்ல இருந்தா கூட பாபிலோனின் ஆவி நெல்லூர்லயும் கிரியை செய்யும். మీరు నెల్లూరులో ఉన్నప్పటికీ కూడా బబులోను అనే ఆత్మ నెల్లూరులో కూడా పనిచేస్తుంది. அது சென்னையிலயும் கிரியை செய்யும். అది చెన్నైలో కూడా పనిచేస్తుంది. அந்த உலகத்துல எந்த மூலையில அமெரிக்காவில் இருந்தாலும் சரி, எந்த தேசத்துல இருந்தாலும் கூட நான் பாபிலோனின் ஆவி அங்கே எல்லா இடத்துலயும் கிரியை செய்து கொண்டே இருக்கும். మీరు ఈ లోకంలో ఎక్కడ ఉన్నా, అమెరికాలో ఉన్నా కూడా ఆ బబులోను యొక్క ఆత్మ పనిచేస్తూనే ఉంటుంది. அதனாலதான் இப்ப உங்களுக்கு சொல்றேன், பாபிலோன் விட்டு வெளியே வாங்கன்றேன். అందువల్లనే నేను ఇప్పుడు కూడా మీతో చెప్తున్నాను, బబులోను విడిచి బయటికి రండి. வெளிப்படுத்தின விசேஷம் 18ஆம் அதிகாரம், ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము. இந்த பாபிலோன்னா யாருன்னு உங்களுக்கு காண்பிக்கிறேன். ఈ బబులోను అని అంటే ఎవరు? ரெண்டு பாபிலோன்னா என்ன? బబులోన్ అంటే ఏంటి? இப்ப எனக்குள்ள பாபிலோன் ஆவி இருக்கா இல்லையா? ఇప్పుడు నాలో బబులోను ఆత్మ ఉందా లేదా? நீ பாபிலோன் ஆவியில இருந்தீங்கன்னா உங்களுக்கு சந்தோஷம் இருக்காது. బబులోను ఆత్మ మీరు కలిగి ఉంటే మీలో సంతోషం ఉండదు. உங்களுக்கு பாபிலோன் ஆவி இருக்குன்னா உங்களால சங்கீதம் பாட முடியாது. బబులోను ఆత్మ మీలో ఉంటే మీరు పాటలు పాడలేరు. வேணா வீட்டுல போயிட்டு நான் சந்தோஷமா இருக்க மாதிரி ஆக்ட் பண்ணிக்கலாம். కావాలంటే ఇంట్లోకి వెళ్ళి సంతోషంగా ఉన్నట్టు నటించగలరు. ஆனா யாரா வரும்பொழுது, நான் 4 பேர் வரும்போது நான் சந்தோஷமா தான் இருக்கிறேன், எனக்கு ஒன்றும் குறவில்லைன்னு சொல்லிட்டு நான் நடிச்சுக்கலாம். நான் ఎవరైనా నలుగురు వస్తే వాళ్ళ దగ్గర సంతోషంగా ఉన్నట్టు నటించవచ్చు. நேர்மையா உங்களை ஒத்துக்கொள்ளணும். మీరు యథార్థతను అంగీకరించాలి. உங்க உள்ளத்தின் ஆழத்துல மெய்யாகவே தேவன் அருளி அந்த சந்தோஷம் இருக்குதா? మీ హృదయ అంతరంగంలో దేవుణ్ణి ఎరిగిన ఆ సంతోషం మీరు కలిగి ఉన్నారా? உங்க இல்லத்துல உண்மையாவே தேவனால அந்த சந்தோஷம் பொங்கி வருகிறதா? మీ హృదయ అంతరంగంలో నిజంగా దేవుని గురించిన సంతోషం పొంగి వస్తుందా? இல்ல ஏதோ நான் ஏதோ என்ன பண்றது, இந்த பூமியில எல்லாம் பல்ல கட்சின்னு தான் போனோம், ஏதோ பல்ல கட்சி நான் வாழ்றேன் அப்படின்னு பல்ல கட்சின்னு வாழணுங்கிறீங்களா? లేదు, ఈ భూమిలో ఉన్నంత వరకు ఇలా పళ్ళు కట్టుకొని ఉండాలి అని చెప్పి పళ్ళు కట్టుకొని మీరు పళ్ళు కొరుకుతూ జీవిస్తున్నారా? ఏదో என்ன பண்றது బ్రదర్, కళ్యాణం பண்ணிட்டேன், பிள்ளைங்களை பெத்துட்டேன், ఏదో పల్ల కడి ఏదో ఓటరం బ్రదర్, நான் ఓటుங்கிறீங்க. ఏం చేయాలి బ్రదర్? నేను పెళ్లి చేసుకున్నాను, పిల్లలు ఉన్నారు, నేను పళ్ళు కరుచుకొని నేను బతుకుతూనే ఉన్నాను. ఈ విధంగా உங்களையும் என்னையும் தேவன் விடுதலையாக்கும்படிதான் அவர் வார்த்தையை கொடுத்திருக்கிறார். మిమ్మల్ని నన్ను విడుదల చేయడానికే దేవుడు ఈ వర్తమానాన్ని ఇస్తున్నాడు. நான் பாபிலோன்ல இருக்கிற வரைக்கும் நான் பல்ல கட்சின்னு தான் வாழணும். నేను బబులోనులో ఉన్నంత వరకు నేను పళ్ళు కొరుక్కొని జీవిస్తూ ఉంటాను. ஆனா எனக்குள்ள சந்தோஷம் வரவே வராது. నాలో నుండి సంతోషం రానే రాదు. நான் பாடவே முடியாது. నా వల్ల పాడడం సాధ్యం కాదు. நான் பழைய பாட்டு பாடின்னு இருப்பேன். ఎందుకంటే పాత పాడేవాళ్ళగా ఉన్నాను. என்னுடைய ஜென்ம சுபாவத்தினுடைய பாட்டை பாடின்னு இருப்பேன். నా జన్మ స్వభావం యొక్క పాట పాడుతున్నాను నేను. ஆனா புதிய பாட்டு என்னால பாட முடியாது. కానీ కొత్త పాట నా వల్ల పాడడం కావట్లేదు. புதிய பாடலை பாடுகிற தகுதி பெற்றவனா நிச்சயத்துல தேவனோடு கூட இருக்க முடியும். కొత్త కీర్తన పాడే యొక్క దానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళే దేవుని సీయోనులో ఉండగలరు. அந்த புதிய பாட்டு கற்றுக்கொண்டவங்களும் அனுதினமும் தேவனோடு கூட நடக்க முடியும். ఆ కొత్త కీర్తన పాడడం తెలుసుకున్న వాళ్ళే దేవునితో ప్రతి రోజు కలిసి జీవించగలరు. புதிய பாட்டை கற்றுக்கொண்டவங்களும் தேவன் பேசுகிறது துல்லியமாய் கேட்க முடியும். కొత్త కీర్తన పాడడం నేర్చుకున్న వాళ్ళే దేవునితో మాట్లాడడం ఎలా నేర్చుకోగలుగుతారు. எல்லா பரிசுத்தவான்களும் அப்படிதான் இருந்தாங்க. ప్రతి పరిశుద్ధమైన వ్యక్తి ఆ విధంగానే ஒவ்வொரு வாழ்க்கையில ஒவ்வொரு நாளும் அவங்க புதிய பாடல்களை பாடிக்கொண்டே இருந்தாங்க. పరిశుద్ధులందరూ వాళ్ళ జీవితంలో ప్రతి రోజు కొత్త పాట పాడేవారిగా ఉన్నారు. பாட முடியாததுக்கு காரணம் சொல்றேன் உங்களுக்கு. పాడలేకపోవడానికి కారణం మీకు చెప్తున్నాను. இங்க எழுதி வச்சு 18ஆம் வெளிப்படுத்தின விசேஷம் 18ஆம் அதிகாரம், ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 18ஆம் அதிகாரம் 2வது వచనం பாருங்க. 2వ వచనం చూడండి. வெளிப்படுத்தின விசேஷம் 18ஆம் அதிகாரம் 2வது வசனம். ప్రకటన గ్రంథము 18 2వ వచనం. அவன் பலத்த சத்தமிட்டு అతడు గొప్ప స్వరముతో மகா பாபிலோன் விழுந்தது, ఆర్భటించి ఇట్లా మహాబబులోను కూలిపోయాను, కూలిపోయాను. ஒரு தடவை இல்ல, 2 தடவை சொல்றாரு. ఒక్కసారి కాదు, 2 సార్లు చెప్తున్నాడు. நான் மறுபடியும் உங்களுக்கு சொல்லுகிறேன். యేసుక్రీస్తు వారు కూడా ఆ విధంగానే చెప్తాడు, నేను మరలా మీతో చెప్తాను. அதே போலதான் ஆண்டவர் சொல்றாரு. అదే విధంగా ఇక్కడ ప్రభువు కూడా చెప్తాడు. సియోన్ కీழே விழுந்ததுன்னு எழுதல, అక్కడ సియోను కూలిపోయిందని చెప్పి లిఖించబడలేదు. அவர் எழுதுன மகா பாபிலோன் விழுந்தது அப்படின்னு எழுது. మహాబబులోను కూలిపోయాను. யோசித்து பாருங்க, మీరు ఆలోచించి చూడండి. ஏன் பாபிலோன் விழுந்தது? ఎందుకు బబులోను కూలిపోయింది? உங்களுக்கு தான் சொல்றேன், మీకే నేను చెప్తున్నాను. தேவன் உங்களை பார்த்து ஐயோ நீ விழுந்தியான்னு சொல்லிட கூடாது. దేవుడు మిమ్మల్ని చూసి అయ్యో కూలిపోయావా పడిపోయావా అని దేవుడు బాధపడకూడదు. அப்ப நெல்லூருக்கு நல்லா தானப்பா வந்தேன்,
నెల్లూరుకి నేను మంచిగానే కదా వచ్చాను, சபைக்கு நல்லதானே வந்த, సంఘానికి మంచిగానే కదా நீ వచ్చాను, சபைக்கு வரும்போது நல்லதானே இருந்த, సంఘానికి వచ్చినప్పుడు నువ్వు మంచిగానే కదా ఉన్నావు. ஒரு 2 வருஷம் ஆயிடுச்சு, రెండు సంవత్సరాలు అయిపోయినాయి. இப்ப நீ எப்படி இருக்கிற? ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? நீ விழுந்து போயிடுவ, నువ్వు కూలిపోయావా? நீ விழுந்து போயிடுவ, నువ్వు కూలిపోతావు. பாபிலோன் விழுந்தது விழுந்ததுன்னு எழுதுற. మహాబబులోను కూలిపోయాను అని మనం చూస్తాం. ஏன் விழுந்தது பாபிலோன்? ఎందుకు కూలిపోయింది బబులోను? அது என்ன எழுது? பாபிலோன் எழுதல, அதுல అందులో బబులోన్ అని లిఖించబడలేదు, மகா பாபிலோன், మహాబబులోను, గ్రేట్ సిటీ, గొప్ప పట్టణం, నాట్ హోలీ సిటీ, కానీ పరిశుద్ధ పట్టణం కాదు అది. గ్రేట్ సిటీ, గొప్ప పట్టణం అది, அது பரிசுத்த நகரம் கிடையாது. కానీ పరిశుద్ధ పట్టణమే, పరిశుద్ధ నగరమే కాదు అది. ரெண்டுத்துக்கு வித்தியாசம் உண்டு. రెండిటికి వ్యత్యాసం ఉంది. பெரிய நகரம், చాలా పెద్ద నగరం, அது கிரேட், பெரிய நகரம், அது చాలా మహానగరం, ஆனா அது பரிசுத்தமான நகரம் கிடையாது. కానీ అది పరిశుద్ధమైన నగరం కానే కాదు. நல்லா தெரிஞ்சுங்க, பாபிலோனுக்கு சீயோனுக்குள்ள வித்தியாசம். చాలా జాగ్రత్తగా గమనించండి బబులోనుకు సియోనుకు ఉన్న వ్యత్యాసాన్ని. பாபிலோன் கிரேட் சிட்டி, బబులోన్ అనేది గొప్ప పట్టణం, ஆனா சியோன்ங்கிறது பரிசுத்தமான நகரம். కానీ సియోన్ అనేది పరిశుద్ధ నగరం. இப்ப நீங்க பாருங்க, ఇప్పుడు మీరు చూడండి, நீங்க கிரேட்டா మీరు గొప్పవాళ్ళ, அல்லது நீங்க ஹோலியா? కానీ మీరు పరిశుద్ధులా? பாருங்க, మీరు ఆలోచించి చూడండి. நீங்க முக்கியத்துவம் எதுக்கு கொடுக்குறீங்கன்னு பாருங்க. మీరు దేనికి ముఖ్యత్వాన్ని ఇస్తున్నారు చూడండి. நான் மகா பெரியவனா இருக்கணும், నేను చాలా గొప్పవాడిని అయిపోవాలి, நான் ஒரு கிரேட் மேனா இருக்கணும், నేను గొప్పవాడిని అవ్వాలి. வாட் அபவுட் ஹோலினஸ்? మరి పరిశుద్ధత సంగతి ఏమిటి? உங்க பரிசுத்தம் என்ன வருது? మీ పరిశుద్ధత సంగతి ఏమవుతుంది? தேவன் பெரியவனா இருவனுக்குதான் தேவன் தெரிவாருன்னு சொல்லுங்க. ఎవరు గొప్ప వాళ్ళు ఉన్నారో వాళ్ళే దేవుని ఎరుగుతారని చెప్పి లిఖించబడలేదు ఇక్కడ. அவங்க பரிசுத்தமா இருக்கிறவங்களுக்கு தான் தேவன் சொன்னார், இருதயத்தில் சுத்தம் உள்ளவர்கள் பாக்கியவான்கள், அவர்கள் தேவனை தரிசிப்பார்கள். ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, వారు మాత్రమే దేవుని దర్శించగలుగుతారు. இப்ப நீங்க சபையில எதை நீங்க தேடி நோக்கானுங்க? ఇప్పుడు సంఘంలో మీరు దేన్ని చూస్తూ మీరు ఇక్కడ కూర్చున్నారు? சபையில நான் பெரிய ஆளா இருக்கணும், సంఘంలో నేను గొప్పవాడిగా ఉండాలి, நான் సభையில என்ன மதிக்கணும், సంఘంలో నన్ను అందరూ గౌరవించాలి, சபையில நான் ஒரு பிக் ஷாட்னு காட்டணும், నేను సంఘంలో ఒక గొప్ప వ్యక్తిని అందరికి చూపించుకోవాలి, நான் தான் அந்த சபையிலே பெரிய ஆளு, ఈ సంఘంలో నేనే చాలా గొప్పవాడిని. பிரதர் ஜாக்கிரதை, సహోదరుడా జాగ్రత్త, பாபிலோனின் ஆவி கிரியை செய்து, బబులోను ఆత్మ నీలో పనిచేస్తుంది. சபையில என்ன உயர்த்த முடிய என்ன தூண்டுது, సంఘంలో నన్ను హెచ్చించుకునేలాగా నన్ను ప్రోత్సహిస్తుంది. பாபிலோன் எப்பொழுது மகா பெரிய நகரம், బబులోన్ అనేది చాలా గొప్ప పట్టణం, నగరం అది. ஏன் தெரியுமா? இன்னும் அநேக தேவன் உங்க எல்லாரும் அபிஷேகம் பண்றது இல்ல. ఎందుకు మీకు తెలుసా ఎందుకు దేవుడు ఇంకా మీలో అనేక మందిని అభిషేకించలేకపోతున్నాడు? ஏன் தெரியுமா? அநேக பேர் நான் தேவனுடைய பரிசுத்த ஆவிக்காக கேட்கிறேன், தேவன் என்ன நிரப்பலன்னு ஏன் தெரியுமா நீங்க கேட்டு இருக்கீங்க? ఎందును బట్టి నేను దేవుణ్ణి పరిశుద్ధాత్మ గురించి అడుగుతున్నా, ఇంకా నన్ను ఎందుకు నింపలేదు అని మీరు అంటున్నారు. நானும் எத்தனையோ நாள் ஜெபம் பண்றேன் பிரதர், தேவன் தம்முடைய ஆவியினால் என்ன நிரப்பவே மாட்டேன்றார். ఎన్నో రోజుల నుంచి ప్రార్థిస్తున్నాను బ్రదర్, కానీ ప్రభు నన్ను ఇంకా తన ఆత్మతో నన్ను నింపలేదు బ్రదర్. இல்ல, பொய் அது. లేదు, అది అబద్ధం. అది உங்களுக்கு தேவன் பரிசுத்த ஆவியை கொடுக்கிறதுக்காக 100 மடங்கு அவர் ஆர்வமா இருந்து கொண்டே இருக்கிறார். ఎందుకనంటే వారికి పరిశుద్ధాత్మని ఇవ్వడానికి 100 రెట్లు ప్రభు ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. எனக்கு இருக்கிற ஆர்வத்தை பார்க்கும் தேவனுக்கு 100 மடங்கு அதிகமா இருக்கு. నాకున్న ఆశ కంటే ప్రభువుకి దేవునికి 100 రెట్లు అధికమైన ఆశ కలిగి ఉన్నాడు. இந்த இடத்துல இன்னைக்கே உங்களால நீங்க தேவனுடைய ஆவியை பெற்றுக்கொள்ள முடியும். ఈ స్థలంలో ఇప్పుడే ఈ రోజే మీరు దేవుని యొక్క ఆత్మను పొందుకోగలరు. ஆனா யார் தெரியுமா தேவன் தம்முடைய ஆவியை ஊற்றுகிறது? కానీ ఎవరి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించగలుగుతాడు? மகா பெரியவன் கிடையாது, మహా గొప్ప వ్యక్తి కాదు. 1 சாமுவேலின் புஸ்தகம் మొదటి సమూయేలు గ్రంథము 15వ அதிகாரம், 15వ అధ్యాయము. 1 சாமுவேலின் புஸ்தகம் 15వ அதிகாரம், మొదటి సమూయేలు 15వ అధ్యాయము 17వ వచనం பாருங்க. 17వ వచనం చూడండి. 1 சாமுவேல் 15:17. మొదటి సమూయేలు 15:17. அப்பொழுது சாமுவேல், అందుకు సమూయేలు, நீர் உம்முடைய பார்வைக்கு சிறியவராய் இருந்தபோது அல்லவோ నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు இஸ்ரவேல் கோத்திரங்களுக்கு தலைவரானீர், ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు వైతివి. கர்த்தர் இஸ்ரவேலின் மேல் యెహోవా నిన్ను ఇశ్రాయేలీయుల మీద ராஜாவாக அபிஷேகம் பண்ணுவித்தாரே. రాజుగా అభిషేకించెను. தேவன் எப்ப அவர் அபிஷேகம் பண்ணார்? దేవుడు ఎప్పుడు ఈ వ్యక్తిని అభిషేకించాడు? பாருங்க, మీరు చూడండి.
சரி, நான் வந்து கண்ணை கட்டி உங்களுக்கு பேசல. నేను ఏదో మీ కళ్ళు గంతలు కట్టి మాట్లాడట్లేదు. வேதத்துல வந்து உங்களுக்கு காண்பிக்க விரும்புகிறேன். వాక్యంలో ఏముందో అది మీకు చూపించి నేను మీతో మాట్లాడతాను. தேவன் அவர் வந்து சவுலை அவரு ராஜாவாய் அவருடைய ஆவியை அவர் மேல தேவன் அவர் மேல தன்னுடைய ஆவியை ஊற்றுனது எப்ப தெரியுமா? దేవుడు సౌలు రాజు మీద తన ఆత్మను, తన అభిషేకాన్ని ఎప్పుడు ఇచ్చాడు? அவன் தன் பார்வைக்கு அவன் சிறியவனாய் இருந்த போதுதான். తన దృష్టికి తను అల్పుడై ఉన్నప్పుడే ఆయన అభిషేకించాడు. நான் இன்னைக்கு உங்களுக்கு சொல்றேன், ఈ రోజు కూడా నేను మీతో చెప్తున్నాను, எப்பெல்லாம் உங்க பார்வைக்கு நீங்க சிறியவர்களா நீங்க மாறிக்கொண்டே இருக்கிறீங்களோ, ఎప్పుడైతే మీ దృష్టికి మీరు అల్పులుగా మీరు మారతారో, தேவன் தம்முடைய ஆவியை உங்கள் மீது சம்பூர்ணமாய் ஊற்றிக்கொண்டே இருப்பார். దేవుడు తన ఆత్మను మీ మీద సంపూర్ణంగా కృమ్మరిస్తాడు. நான் பார்த்திருக்கேங்க நிறைய அந்த மாதிரி. నేను ఇలా చాలా మందిని చూశాను. யாரெல்லாம் சபையில தன் பார்வைக்கு அவங்க சிறியவர்களா இருந்து கொண்டிருக்காங்களோ, ఎవరైతే సంఘంలో వాళ్ళ కను దృష్టిలో అల్పులుగా ఉన్నారో, நல்ல பிரசங்கம் பண்ண கூட வராது, వాళ్ళకు మంచిగా ప్రసంగం చేయడం కూడా రాకపోవచ్చు, ஆனாலும் தேவன் அவங்க மீது ஆவியை சம்பூர்ணமாய் ஊற்றி இருப்பார். కానీ అటువంటి వారిపైన దేవుడు తన ఆత్మను సంపూర్ణంగా కుమ్మరిస్తాడు. அவர் வந்து நல்லா படிச்சிருக்காருன்றதுனால இல்ல, వాళ్ళు ఏదో గొప్పగా చదువుకున్నారని కాదు. நான் பார்த்திருக்கேன் நிறைய பேர் నేను చాలా మందిని చూసాను, நல்லா படிச்சிருப்பாரு, చాలా బాగా చదువుకుంటారు, டாக்டரேட் எல்லாம் வாங்கியிருப்பாரு, వాళ్ళు డాక్టరేట్ PhD చేస్తారు, நிறைய பட்டம்லாம் நிறைய வாங்கியிருப்பாரு, చాలా బిరుదులు కలిగి ఉంటారు, పట్టాలు కలిగి ఉంటారు. அவருக்கு வந்து தலை பெருத்துக்கிட்டு ஊன்னு பெருத்து இருக்கும் தலை, కానీ వాళ్ళు తల ఉబ్బి ఉంటారు. அவங்க தலை வந்து ஒரு நல்ல உப்பி இருக்கும் அவங்க தலை. ఆ తల ఉబ్బి ఉంటారు వాళ్ళు. ஏன்? ఎందు నిమిత్తం? அவன் நிறைய நான் படிச்சுட்டேன், నేను చాలా చదువుకున్నాను, நான் மகா பெரிய ஆள், నేను చాలా గొప్ప వ్యక్తిని. நீ ஆள் பெரிய ஆள் கிடையாது, నువ్వు గొప్ప వ్యక్తివి కాదు, பாபிலோனியன், నువ్వు బబులోనికి సంబంధించిన వాడు, சியோனின் ఆள் கிடையாது, నువ్వు సియోనుకు సంబంధించిన వాడు కాదు. பாபிலோன்ல இருக்கிற வரைக்கும் నువ్వు బబులోన్ లో ఉన్నంత వరకు தேவனை குறித்து சங்கீதம் பாட முடியாது, దేవుని గూర్చి నువ్వు పాడమే సాధ్యం కాదు. నీకు தேவனுடைய சந்தோஷம் உனக்கு கூட பெருகாது, உனக்கு దేవుని సంతోషం నీలో పెరగదు. ஆண்டவர் என்ன பண்ணாரு? மாறாதவர். ఆయన మారినవాడు. ఆయన ఏం చేశాడో చూడండి. தேவன் மாறாதவர், దేవుడు మారినవాడు. தம்முடைய ஆவியை அவர் ஊற்றுகின்ற வேளையில, తన ఆత్మ కుమ్మరించే ఆ సమయంలో அவர் எல்லாரும் மேல ஆவியை ஊற்றுறது கிடையாது, అందరిపైన ఆయన ఆత్మ కుమ్మరించట్లేదు. யாரா இருந்தாலும் சரி, சகோதரிகள் நீங்களா இருந்தா கூட சரி, సహోదరులైన మీరైనప్పటికీ కూడా మీరు தேவன் பார்த்தோன்னா இந்த சிஸ்டர் நல்லா இருக்கிறாங்க, దేవుడు చూసి ఇక్కడ ఈ సహోదరి நல்ல வசதியானவங்க போல தெரியுது, మంచిగా ఉన్నారు, అన్ని వసతులు நல்ல ఉన్నారు, సౌందర్యமா இருக்கிறாங்க, చాలా అందంగా ఉన్నారు, நல்லா படிச்சிருக்கிறாங்க, మేబీ బహుశా బాగా చదువుకున్నారు. தேவன் இப்படி எல்லாம் பார்க்க மாட்டார். దేవుడు ఈ విధంగా చూడ్డు. வேதம் என்ன தெரியுமா சொல்லுது? వాక్యం ఏం చెప్తుంది? மனுஷன் முகத்தை பார்க்கிறான், మనిషి పైవేషాన్ని చూస్తాడు, மனுஷன் முகத்தை பார்க்கிறான், మనిషి పైవేషాన్నే ముఖాన్నే చూస్తాడు. தேவனும் కానీ దేవుడైతే அவங்க இருதயத்தை பார்க்கிறவர், అంతరంగాన్ని, తన హృదయాన్ని చూసేవాడుగా ఉన్నాడు. இருதயத்துல మన హృదయంలో அவங்க வந்து தன் பார்வைக்கு அவங்க சிறியவர்களா இருந்தாங்கன்னா, వాళ్ళ దృష్టిలో వాళ్ళు అల్పులుగా ఉన్నట్లయితే தேவன் தம்முடைய ஆவியை சம்பூர்ணமா ஊத்திடுவார். దేవుడు తన ఆత్మను సంపూర్ణంగా కృమ్మరిస్తాడు. அவர் தேவனுடைய பட்சபாதம் கிடையவே கிடையாது. దేవుడి దగ్గర పక్షపాతం లేనే లేదు. அவர்கிட்ட ஏழை பணக்காரன், வசதி படைச்சவன், உயர்ந்தவன், படிச்சவன், படிக்காதவன், நோ பார்ஷியாலிட்டி இன் காட். దేవుని దగ్గర పక్షపాతం లేదు. గొప్పవాడు, అల్పుడు, ధనికుడు, ఏ భేదం లేదు. చదువుకున్నాడు, చదువు లేదు, ఏ భేదము లేదు దేవునికి. தேவனிடத்துல ஒன்னே ஒண்ணுதான் அவர் பார்க்கிறது. దేవుని చూసేదంతా ఒక్కటే. உங்க பார்வைக்கு நீங்க சிறியவர்களா இருக்கிறீங்களான்னு பாருங்க. మీ కను దృష్టిలో మీరు అల్పులుగా ఉన్నారా? சேலஞ்ச் பண்றேன் உங்களுக்கு. నేను మిమ్మల్ని సవాల్ చేస్తున్నాను. தேவன் உங்கள் மீது தம்முடைய ஆவியை சம்பூர்ணமாய் ஊற்றுவார். దేవుడు తన ఆత్మను మీ మీద సంపూర్ణంగా కృమ్మరిస్తాడు. பாபிலோன் மகா பெரிய நகரம், బబులోను మహా గొప్ప నగరము, அது வந்து கிரேட் சிட்டி, గొప్ప గ్రేట్ సిటీ, గొప్ప నగరం. அது ஹோலி சிட்டி கிடையாது, కానీ పరిశుద్ధ నగరం కాదు. ஒரு பரிசுத்தவான் இப்படி சொல்லுவார், ఒక పరిశుద్ధుడు ఈ విధంగా చెప్తున్నాడు, holy man పరిశుద్ధుడు always a jolly man. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేవాడు. அவர் இந்த மாதிரி சொல்லுவார். அவர் ఈ విధంగా చెప్తాడు ఆ వ్యక్తి. a holy man, ఒక పరిశుద్ధుడు అనేవాడు always a jolly man, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడు. எப்பவுமே அவன் சந்தோஷமா இருப்பான். ఎల్లప్పుడూ సంతోషంగా ஏன்பா ఉంటాడు. நீ சந்தோஷமா இருக்கிற? ఎందుకు నువ్వు సంతోషంగా ఉన్నావయ్యా? எனக்கு இன்கிரிமெண்ட் கொடுத்துட்டாங்க, ఈ రోజు నాకు ఇంక్రిమెంట్ వచ్చింది, எனக்கு ப்ரமோஷன் கொடுத்துட்டாங்க, నాకు ప్రమోషన్ ఇచ్చారు కాబట్టి, எனக்கு வந்து இப்போ என்ன வந்து நான் மேனேஜர் ஆக்கிட்டாங்க, ఇప్పుడు నేను మేనేజర్ అయిపోయాను, எனக்கு வந்து இப்போ என்ன வந்து வெளிநாடு போக சொல்லிட்டாங்க. ఇప్పుడు నన్ను ఫారెన్ పొమ్మన్నారు. சந்தோஷம் கொஞ்ச நாள் தான் இருக்கும், அதெல்லாம். అటువంటి సంతోషం కొన్ని రోజులే ఉంటుంది. அதை விட உன்னை விட ஒரு ஜூனியர் உன்னை விட மேல போயிட்டான்னா, ఒకవేళ మీకంటే జూనియర్ పైకి వెళ్ళిపోయాడంటే உன் మీకన్నా పైకి சந்தோஷம் உடனே புஷ்ஷுன்னு கீழே இறங்கிடும். మీ సంతోషం అనేది మరి గాలి తీసినట్టు పోతుంది. பாத்தீங்களா? இதெல்லாம்
ఇదంతా గమనించారా? ஆனா நீங்க பரிசுத்தமா இருந்து பாருங்களேன். కానీ మీరు పరిశుద్ధంగా ఉండి చూడండి. உங்க பார்வைக்கு நீங்க எப்பொழுதும் சிறியவர்களா இருந்து பாருங்களேன். మీ దృష్టికి ఎల్లప్పుడూ అల్పులై మీరు చూడండి. 24 மணி நேரமும் நீங்க தேவனை குறித்து பாடுகிறவர்களா இருப்பீங்க. 24 గంటలు మీరు దేవుని గురించి పాడుతూనే ఉంటారు. யோபு ஒரு வார்த்தையை சொல்கிறார். యోబు ఒక మాట చెప్తున్నాడు. இரவிலே என்னை கீதம் பாட வைத்த என் தேவன் எங்கே? మరి రాత్రిలో నన్ను పాటలు పాడించే ఆ దేవుడు ఎక్కడా? இரவுல, రాత్రి என் இரவுல என்னை கீதம் பாட வைத்த தேவன். రాత్రి యందు నన్ను పాటలు పాడించే அப்படின்னா என்ன అర్థం? దాని అర్థం ఏమిటి? நான் இருட்டா போகிற இடத்துல, నేను చీకటిగా ఉండే எனக்கு కష్టமான இடத்துல, నా కష్ట సమయాల్లో, என்னுடைய நெருக்கத்துல, నా యొక్క ఇరుకుల్లో, எனக்கு அடுத்த வழி எனக்கு ஒரே இருட்டா இருக்கு, அங்க எங்க போறதுன்னு எனக்கு தெரியல, అంతా చీకటిగా ఉంది, నేను తర్వాత ఎక్కడికి వెళ్ళాలనే తెలియకుండా ఉన్నాను. அந்த மாதிரி நேரத்துல கூட, అటువంటి సందర్భాల్లో కూడా தேவன் என்னை கீதம் பாட வைத்தார். దేవుడు నన్ను పాటలు పాడనిచ్చాడు. ஏன்? ఎందు నిమిత్తం? என் பார்வைக்கு நான் சிறியவராய், నా కన్ను దృష్టిలో నేను అల్పుడినై ఉన్నాను. எல்லாருக்கும் சொல்றேன், మీ అందరికీ నేను చెప్తున్నాను, எப்பெல்லாம் உங்க பார்வைக்கு நீங்க சிறியவர்களாய் மாறுறீங்க, ఎప్పుడైతే మీ కన్ను దృష్టిలో మీరు అల్పులుగా ఉంటారో, உங்கள் வாழ்க்கையில நீங்க தொடர்ந்து தேவனுடைய ஆவியினால் நிரப்பப்பட்டவர்களாய், మీ జీవితంలో మీరు అలా ఎల్లప్పుడూ దేవుని ఆత్మతో నింపబడి ఉంటారు. உங்களுக்குள்ள சந்தோஷம் பொங்கி கொண்டு இருக்கும். మీ యొక్క సంతోషం అనేది పొంగుతూ ఉంటుంది. நீங்க சங்கீதம் பாடுகிறவர்களா இருப்பீங்க. మీరు పాటలు పాడేవారిగా ఉంటారు. நீங்க కార్ல போனாலும் சரி, మీరు కారులో వెళ్ళినా, நீங்க பாத்ரூம்ல இருந்தாலும் சரி, మీరు బాత్రూమ్ లో ఉన్నా, நீங்க எங்க போனாலும் சரி, మీరు ఎక్కడికి వెళ్ళినా தேவன் உங்களோடு கூட இருக்கிறத நீங்க பார்த்துனே இருப்பீங்க. దేవుడు మీతో ఉండడాన్ని మీరు ఎల్లప్పుడూ చూడగలుగుతారు. தேவன் உங்களை அபிஷேகிக்கிறத நீங்க பார்க்க முடியும். దేవుడు మిమ్మల్ని అభిషేకించడాన్ని మీరు చూడగలుగుతారు. நீங்க எங்க போனாலும் சரி, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా. நான் அப்படியே பாத்ரூம்ல போனா கூட சில நேரத்துல தேவன் ஏதாவது என்னோடு கூட பேசிக்கொண்டே இருப்பார். சமயத்துல నేను బాత్రూమ్ లో వెళ్ళినప్పుడు నాతో కూడా ఏదో ఒకటి దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. உடனே தேவனுடைய ஆவினால் நிரம்பினவனா இருப்பேன். వెంటనే దేవుని ఆత్మ ద్వారా నింపబడిన వాడినై ఉంటాను. சில நேரத்துல அந்நிய பாஷையில பேசுவேன். நான் కొన్నిసార్లు నేను అన్య భాషల్లో మాట్లాడతాను. இல்லைன்னா அவரோடு கூட பொழுது பாடுவேன். లేదంటే ఆయన్ని నేను పొగిడి పాడతాను. தமிழ்லயே பாடுவேன். నేను తమిళ్లోనే పాడతాను, இல்லைன்னா இங்கிலீஷ்ல பாடுவேன், లేదా ఇంగ్లీష్ లో పాడతాను. எனக்கு ரெண்டுமே இல்லைன்னா தேவனிடத்துல அந்நிய பாஷையில பேசிக்கொண்டு. ఆ రెండు లేవంటే దేవునితో నేను అన్య భాషల్లో నేను మాట్లాడతాను. ஏன்? ఎందుకు? நம்முடைய பார்வைக்கு சிறியவனா இருக்கும்போதுதான் தேவனை பேசிக்கொண்டே இருப்பார். తన కను దృష్టిలో అల్పులై ఉన్నంత వరకు దేవుడు మీతో మాట్లాడుతూనే ఉంటాడు. ஆண்டவர் சில நேரத்துல என்னோட கூட பேசவே மாட்டாரு. కొన్నిసార్లు దేవుడు నాతో మాట్లాడు. అసలు நான் ஆண்டவரே பேசுங்கன்னு கேட்பேன். నేను దేవుడిని ప్రభా నాతో మాట్లాడని అడుగుతాను, பேசவே மாட்டாரு. కానీ మాట్లాడు. அப்ப என்னன்னு ஆராய்ச்சி பார்த்தோம்னா தெரியும். నేను ఎందుకని విచారించి చూస్తే తెలుస్తుంది, ஏதோ ஒரு இடத்துல ఏదో ఒక ஒரு స్థితిలో ஒரே ஒரு இந்த முடி அளவு ఒక వెంట్రుక என்னை உயர்த்துகிறவனாய் இருந்திருக்கும். ఒక వెంట్రుక సైజ్ లో నేను ఎక్కడో నన్ను హెచ్చించుకున్నాడు. దేవుడు చూశాడు. உங்களுக்கு ஒரு வார்த்தை தெரியுமா? మీకు ఒక విషయం తెలుసా? தேவன் பெருமை உள்ளவர்களுக்கு எதிர்த்து நிற்கிறார்னு எழுதப்பட்டிருக்கு. దేవుడు గర్విష్ఠులకు ఎదురుగా నిలబడతాడని చెప్పి మీరు எவ்வளவு பெருமை இருக்கணும்? ఎంత గర్వం ఉండాలి? మొల నీటా, కుమోరా, இல்ல ஒரு ஜான், ఒక జాననా? எதுக்கு ஜான் இருந்தா தேவன் எதிர்க்க மாட்டார், మొల இருந்தா தேவன் எதிர்ப்பார்னு இருக்கா? జాన ఉంటే దేవుడు ఎదిరించడు, మోర ఉంటే దేవుడు ఎదిరిస్తాడని ఎక్కడ లెక్కించబడిందా? நான் இன்னைக்கு நல்லா சொல்றேன், கேட்டுங்க. ఇక్కడ మీకు ఈ రోజు చక్కగా చెప్తున్నాను చూడండి. ஒரே முடி அளவு பெருமை உங்க வாழ்க்கையில இருக்குன்னு சொன்னா, మీ తల వెంట్రుక సైజుకి మీలో ఒక గర్వం ఉన్నట్టయితే தேவன் உங்களுக்கு எதிரியா இருந்து கொண்டே இருப்பார். దేవుడు మిమ్మల్ని ఎదిరించేవాడిగా మీ ఎదురుగా నిలబడతాడు. கேட்கறதுக்கு காது இருந்தா நல்லா கேளுங்க, వినుటకు చెవి గలవాడు మీరు జాగ్రత్తగా వినండి. நெல்லூர் சபையாருக்கு உங்களுக்கு நான் சொல்லுகிறேன், నెల్లూరు సంఘస్థులకు మీకు నేను చెప్తున్నాను, ஒரே ஒரு முடி அளவு பெருமை உங்ககிட்ட என்னிடத்துல இருக்குதுன்னு சொன்னா, ఒకే ఒక్క వెంట్రుక తల వెంట్రుక సైజు లో కనుక గర్వం మనలో ఉన్నట్లయితే நண்பனாய் அல்ல, దేవుడు మీకు స్నేహితుడిగా కాదు, உங்களை எதிரியாய் தேவன் மாறுவார். దేవుడు మీకు శత్రువుగా మారుతాడు. அப்புறம் எங்க எனக்கு சந்தோஷம்? అప్పుడు ఏంది మీకు సంతోషం ఉండేది? அப்புறம் எங்க எனக்கு பாட்டு? అప్పుడు మీకు పాట ఏంది? ఇంకా மனுஷன் தான் எதிர்க்கிறான்னு அப்பவே மனுஷன் எதிர்த்தாவே ஓன்னு உட்காந்து அழுகுறேன். మనుషుడు ఎదిరిస్తేనే ఏడుస్తూ కూర్చుంటాం మనం. தேவனே என்ன எதிர்க்கிறாராமே, దేవుడే నన్ను ఎదిరిస్తే அப்படின்னா என்ன అర్థం? దాని అర్థం ఏమిటి? தேவன் என்னை எதிர்க்கிறாருன்னா என்ன அர்த்தம்னா, దేవుడే నన్ను ఎదిరిస్తున్నారంటే అర్థం என்னை தேவன் முன்னேற விடாமல் நீ போ பின்னால அப்படின்னு சொல்றாரு. నేను ముందుకు వెళ్లకుండా దేవుడే నువ్వు వెనక్కి వెళ్ళిపో అని ఎదిరిస్తున్నాడు. మనుషులు తలనా కూడా తిమిరి வந்துருவாங்க. நான் ఒకవేళ మనుషులు నన్ను తోసినా కూడా నేను కోపపడగలుగుతాను. దేవుడే తలనారునా, దేవుడే నన్ను ఎదిరిస్తే முடி அளவு பெருமை உங்களை அது மாதிரி பண்ணிடும். తల వెంట్రుక సైజ్ లో కూడా మనకు எப்பவுமே உங்க பார்வைக்கு நீங்கள் சிறியவர்களாகிருங்க. అందువల్ల నేను చెప్తున్నాను, ఎల్లప్పుడూ కూడా మీ కన్ను దృష్టిలో మీరు అల్పులై ఉండండి. உங்களுக்கு சொல்றேன், உங்களுக்கு தான் சொல்றேன். నేను మీకే చెప్తున్నాను,
உங்க எல்லாருக்கும் சொல்றேன் நான். మీ అందరికీ చెప్తున్నాను, எப்பொழுதும் உங்க பார்வைக்கு நீங்க சிறியவர்களா இருந்து பாருங்க. ఎల్లప్పుడూ కూడా మీ కనుదృష్టిలో మీరు అల్పులై ఉండండి. நீங்க எவ்வளவுக்கு எவ்வளவு நீங்க உங்க பார்வைக்கு சிறியவர்களா நீங்க மாறுறீங்களோ, ఎంతకెంతకు మీ కనుదృష్టిలో మీరు అల్పులై మారుతున్నారు, அவ்வளவுக்கு அவ்வளவு தேவனுடைய அபிஷேகம் உங்க மேல நிறைஞ்சுனே இருக்கும். అంతకంతకు దేవుని యొక్క అభిషేకంతో మీరు నింపబడుతూనే ఉంటారు. அந்த பாட்டில் எடுங்க. ஒரே ஒரு இதை உங்களுக்கு காண்பிக்கிறேன். உங்களுக்கு ஒரு உதாரணம் உங்களுக்கு காண்பிக்கிறேன். ఒక ఉదాహరణ నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. இப்போ இந்த பாட்டில் இருக்கு. ఇప్పుడు ఈ బాటిల్ ఉంది. எவ்வளவு தண்ணி இருக்கு? ఎన్ని నీళ్ళు ఉన్నాయి? இவ்வளவு தண்ணி இருக்கு. ఆ సగానికి ఉన్నాయి. இவ்வளவு வேக்கண்ட். అదంతా కూడా పైన ఉన్నదంతా కూడా ఏమీ లేదు. இந்த தண்ணி இன்னும் இவ்வளவு தூரம் இறங்குதுன்னு வச்சுங்களேன். ఆ నీళ్ళు ఇంకా కొంచెం కిందకి దిగాయి. இந்த பாட்டில் எவ்வளவு தூரம் காலி இருக்கும்? ఆ బాటిల్ ఇంకా ఎంత ఖాళీ ఉంటుంది? சரி, இப்போ இந்த தண்ணி வந்து இங்க இருக்கு. ఇప్పుడు నీళ్లు ఈ పై భాగం వరకు ఉన్నాయి అనుకోండి. அப்ப இங்க எவ்வளவு கேப் இருக்கு? ఇంకా ఎంత గ్యాప్ ఉంది? அவ்வளவுதான். ఇంతే ఉంది. இந்த தண்ணி கீழே இறங்க இறங்க ఆ నీళ్లు కిందకు దిగగా எவ்வளவு தூரம் கேப் இருக்கும், ఈ గ్యాప్ ఎంతైతే ఉందో அவ்வளவு தூரமாய் தேவன் தம்முடைய கிருபையை ஊற்றிக்கொண்டே இருப்பார். అంతగా దేవుడు తన కృపని ఆయన కుమ్మరిస్తూ ఉంటాడు. அந்த பாட்டில் தண்ணி எவ்வளவு மேல போயிடுச்சுன்னு சொன்னா, ఆ బాటిల్లో నీళ్ళు ఎంత పైకి వెళ్తూ ఉంటే தேவனுடைய கிருபை கொஞ்சமா தான் இருக்கும். దేవుని యొక్క కృప అంత తక్కువే ఉంటుంది. அந்த பாட்டில் ஒரே ஒரு இன்ச் அளவு தான் தண்ணி இருக்குன்னு சொன்னாங்க. ఆ బాటిల్లో ఒకే ఒక ఇంచ్ సైజ్ లో నీళ్ళు, முழு பாட்டில் முக்கா பாட்டில் அளவுக்கு தேவனுடைய கிருபை நிறைந்தவனா இருக்கும். దాదాపుగా ఆ బాటిల్ నిండా దేవుని యొక్క కృప నిండి ఉంటుంది. தேவனுடைய கிருபை உங்க கிட்ட இருக்குதுன்னு சொன்னா, దేవుని యొక్క కృప మీతో ఉన్నదే అని అంటే, தேவனுடைய கிருபைக்கு கீழே நீங்க அடங்கி இருந்தீங்கன்னு சொன்னா, దేవుని యొక్క కృపకు కిందన మీరు గనక లోబడి ఉన్నట్లయితే, నెల్లూరు సభయే కాదిరునా కేள், నెల్లూరు సంగమా చెవి ఉంటే మీరు వినండి. பாவம் மேற்கொள்ளாத ஒரு வாழ்க்கையை தேவன் உனக்கு கையளிப்பார். உனக்கு పాపము మిమ్మల్ని జయించిన ఒక జీవితం దేవుడు మీ సొంతం చేస్తాడు. பாவத்தை மேற்கொள்ளுகிற ஜனமாய் நீங்க மாறிக்கொண்டே இருப்பீங்க. పాపాన్ని జయించే ఒక జనంగా మీరు మారుతారు. ஒரு நாளும் உங்களை வந்து உயர்த்தாதீங்க சபையில. ఒక్కరోజు కూడా మీరు మిమ్మల్ని హెచ్చించుకోవద్దు సంఘంలో. எவ்வளவுக்கு எவ்வளவு நான் வந்து ஆண்டவரே நான் சிறியவனாய் மாறணுன்றதுல போட்டாப்பட்டி போடுங்க. ఎంతకెంతకు ప్రభువా నా యొక్క దృష్టిలో నేను అల్పుడిగా ఉండాలనే విషయంలో మీరు పోటీ పడండి. ஒருத்தர் நான் தான் பெரியவன், நான் தான் மேல உயர்த்திட்டுள்ளே இருக்காதீங்க. ఎల్లప్పుడు కూడా నేనే గొప్పవాడిని, నేను పైకి రావాలని ఒకరినొకరు హెచ్చించుకునే దానిలో పోటీ పడకండి. இழந்து போயிடுவீங்க. దేవుని యొక్క అభిషేకాన్ని మీరు కోల్పోతారు. தேவனுடைய அபிஷேகம் உங்க மேல இருக்காது. దేవుని యొక్క అభిషేకం మీ మీద ఉండదు. உங்க எவ்வளவுக்கு எவ்வளவு உங்க பார்வைக்கு நீங்க சிறியவர்களாய் மாறுறீங்களோ, ఎంతకెంతకు మీ కను దృష్టిలో మీరు అల్పులుగా మారుతున్నారు, அவ்வளவுக்கு அவ்வளவாய் தேவனுடைய ஆவியானவர் உங்களை அபிஷேகித்துக் கொண்டே இருக்கும். అంతకంతకు దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ మిమ్మల్ని అభిషేకిస్తూనే ఉంటుంది. பாபிலோன் தேவன் அபிஷேகிக்க மாட்டார். బబులోన్లో ఉంటే దేవుడు మిమ్మల్ని అభిషేకించడం సాధ్యం కాదు. ஏன்னா பாபிலோன் வந்து மகா நகரம். ఎందుకనంటే బబులోన్ అనేది మహా బబులోను, గ్రేట్ సిటీ, చాలా గొప్ప నగరం. అది నాట్ హోలీ సిటీ. అది కానీ పరిశుద్ధమైన నగరం కానే కాదు అది. ரெண்டாவது இன்னொரு காரியத்தை சொல்கிறேன். రెండవదిగా ఇంకొక విషయం మీకు చెప్తాను. வெளிப்படுத்தின விசேஷம் 18ஆம் அதிகாரம், ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము. అదే బాబిలోన్ யாருன்னு சொல்றேன் பாருங்க. బబులోన్ అంటే ఎవరని నేను మీతో చెప్పాలని ఆశ. வெளிப்படுத்தின விசேஷம் 18ஆம் அதிகாரம், ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 18ஆம் அதிகாரத்தில் இன்னொரு வார்த்தை பாருங்க, என்ன எழுதி ఇంకొక మాట ఉంటుంది, మీరు చూడండి. அதே 2ஆம் அதிகாரம் 18:2 பாருங்க. 18:2 చూడండి. அது பேய்களுடைய குடியிருப்பும் சகலவித அசுத்த ஆவிகளுடைய காவல் வீடும் அசுத்தமும் அருவருப்புள்ள சகலவித பறவையுடைய கூடுமாயிற்று. అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. 3வது వచనం பாருங்க. 3వ వచనం చూడండి. அவருடைய வேசித்தனத்தின் உக்கிரமான மதுவை ఏలయనగా எல்லா ஜாதிகளும் குடித்தார்கள். సమస్తమైన జనులు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. பூமியின் ராஜாக்கள் அவளோடு வேசித்தனம் பண்ணினார்கள். భూరాజులు దానితో వ్యభిచరించిరి. பூமியின் வர்த்தகர் அவளுடைய செல்வ செருக்கின் மிகுதியினால், భూలోకమందులి వర్తకులు దాని సుఖభోగముల వలన மிகுதியினால் ஐஸ்வர்யவான்கள் ஆனார்கள். వాళ్ళు ధనవంతులైరి. அப்படின்னா என்ன அர்த்தம்னா, దాని అర్థం ఏమిటి అని అంటే, பாபிலோன் என்ன அர்த்தம்னா, బబులోన్ అంటే దాని అర్థం ఏమిటనంటే, அது வந்து ஒரு பிசினஸ் மேன். అది వ్యాపారం చేసే ఒక వ్యక్తి. அவங்க வந்து வியாபாரம், ఆ వ్యక్తి ఎప్పుడు వ్యాపారం. பாபிலோன் வந்து வியாபாரம் பண்ணுவாங்க. బబులోన్ లో ఉన్న వాళ్ళు ఎప్పుడు వ్యాపారం చేస్తూ ఉంటారు. வியாபாரம் எதுக்கு பண்ணுவாங்க? వ్యాపారం దేనికి చేస్తారు? யாருன்னா நஷ்டத்துக்கு, யாருன்னா வியாபாரம் பண்ணுவாங்க. ఎవరైనా నష్టానికి వ్యాపారం చేస్తారా? லாபம்.
లాభానికి ఆదాయానికే చేస్తారు. என்ன ஆதாயம் கிடைக்கும்? నాకేం లాభం వస్తుంది? சபைக்கு நான் வரேன், నేను సంఘానికి వస్తున్నాను, என்ன ஆதாயம் கிடைக்கும்? నాకేంటి లభిస్తుంది? நான் இந்த சபையில இருக்கிறேன், నేను సంఘంలో ఉన్నాను, எனக்கு என்ன ஆதாயம் கிடைக்குது? నాకేంటి లాభం? சபைக்கு நான் வரும்போது ஆதாயத்தை தேடி வருகிறது. సంఘానికి నేను వచ్చేటప్పుడు నేను நஷ்டத்துக்கு கிடையாது, లాభాన్ని ఆశించి నేను వస్తున్నాను, కానీ నష్టపోవడానికి రావట్లేదు. எங்கமே பாருங்க, தேவன் தம் சபையை கட்டும்போது எப்படி பார்ப்பாருன்னா, దేవుడు ఎక్కడైనా కానీ తన సంఘాన్ని కట్టేటప్పుడు ఆయన ఏం చూస్తాడని அங்க சாக்ரிஃபைஸ் பண்றவங்க, அங்க தியாகம் பண்றவங்க இருக்காங்களான்னு பார்ப்பாரு. అక్కడ త్యాగం చేసే వాళ్ళు, సాక్రిఫిషియల్ లైఫ్ ఉన్న వాళ్ళు ఉన్నారా అని చూస్తాడు. இல்ல அங்க வியாபாரி இருந்தானா தேவன் இருக்க மாட்டாருங்க. అక్కడ వ్యాపారులు ఉన్నట్లయితే దేవుడు అక్కడ ఉన్నాడు. உங்களுக்கு சுருக்கமா சொல்லணும்னு சொன்னா, ఇంకా స్పష్టంగా చెప్పాలనంటే, எப்பெல்லாம் உங்களத்துல வியாபார ஆவி இருக்குதோ உங்களுக்கு சந்தோஷம் இருக்கவே இருக்காது. ఎప్పుడైతే మీలో వ్యాపారం చేసే ఈ ఆత్మ మీరు కలిగి ఉంటారో మీలో సంతోషం ఉండదు, இருக்கவே இருக்காது, ఉండనే ఉండదు. தேவன் உங்களுக்கு சபையிலே வைக்க மாட்டாரு. అటువంటి వారిని దేవుడు సంఘంలో ఉంచనే ఉంచాడు. சகரியா தீர்க்கதரிசியின் புஸ்தகம், జకరియా ప్రవక్త అయిన జకరియా రాసిన ఆ பழைய ஏற்பாட்டினுடைய கடைசி புத்தகத்துக்கு முன்ன புத்தகம், అది పాత నిబంధనలో చివరి పుస్తకానికి ముందు పుస్తకం. சகரியா தீர்க்கதரிசியின் புஸ்தகம், జకరియా రాసిన ఆ పుస్తకం 14ஆம் அதிகாரம் 14వ అధ్యాయము 21வது வசனம் பாருங்க. 21వ వచనం చూడండి. அப்பொழுது எருசலேமிலும் யூதாவிலும் உள்ள எல்லா பானைகளும் சேனைகளின் கர்த்தருக்கு பரிசுத்தமாய் இருக்கும். యెరూషలేమునందును యూదా దేశమందును ఉన్న పాత్రలన్నీ సైన్యములకు అధిపతి యెహోవాకు ప్రతిష్ఠితములగును. బలియిடுகிற யாவரும் வந்து அவைகளில் எடுத்து அவைகளை சமைப்பார்கள். బలి పశువులను వధించు వారు అందరూ వాటిలో కావలసిన వాటిని తీసుకొని వాటిలో వండుకొందురు. அடுத்த வசனம் பாருங்க. ఆ తర్వాత వచనం చూడండి. அந்நாள் முதல் ఆ దినమున சேனைகளின் கர்த்தருடைய ஆலயத்திலே కాననీయుడు ఇక్కను సైన్యములకు అధిపతి యెహోవా మందిరంలో యాదొరు కానానీయును இருப்பதில்லை. ఏ ఒక్క కానానీయుడు ఆయన మందిరంలో ఉండడు. కానానీయుడు యారు? కానానీయుడు అంటే ఎవడు? బిజినెస్ మ్యాన్. ఆ కిందన ఆ రెఫరెన్స్ లో ఉంది వర్తకుడు. అதாவது వ్యాపారం பண்றவர், వ్యాపారం చేసేవాడు. అதாவது లాభం பார்க்கிறவர், లాభాన్ని ఆశించేవాడు. ఇడివాన ఆదాయத்தை ఇచ్చిக்கிறவங்க, ఆ చౌకగా వచ్చే ఆదాయం కోసం ఆశపడేవాళ్ళు. தேவன் தம்முடைய சபைக்கு கண்காணிகளை ஏற்படுத்தும் போது என்ன பண்றாருன்னா, దేవుడు తన సంఘానికి కాపరులుగా నియమించే వారి గురించి ఆలోచించినప్పుడు ఏం చేస్తున్నాడు? ఒకే ఒక మనవి இருக்கணும், ఒకే ఒక్క భార్య కలిగి ఉండాలి, నற்சாட்சி பெற்றவனா இருக்கணும், మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, அவன் பிள்ளைகள் இப்படி இருக்கணும், వాళ్ళ పిల్లలందరూ ఈ విధంగా ఉండాలి, இப்படி எல்லாம் அவன் இருக்கணும், ఈ విధంగా తను జీవించాలి. அதெல்லாம் எழுதிட்டு ஆண்டவர் என்ன பண்ணுவாருன்னா, అవన్నీ లిఖించిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు? ఇడివాన ఆదాయத்தை ఇచ్చిக்காதவனா இருக்கணும்னு எழுதுவார். ఆదాయాన్ని వెతికేవాడిగా ఉండకూడదు, ఇచ్చించేవాడిగా ఉండకూడదు అని చెప్పి రాసింది. இப்ப நீங்க பாருங்க, யோசித்து பாருங்க. ఇప్పుడు మీరు ఆలోచించి చూడండి. நீங்க எனக்கு பதில் சொல்லாதீங்க, నాకు మీరు బదులు చెప్పాల్సిన అవసరం లేదు. ஆண்டவருக்கு பதில் சொல்லுங்க. దేవునికి మీరు ప్రత్యుత్తరం ఇవ్వండి. ஆண்டவரே, நான் அந்த சபைக்கு நான் வந்திருக்கிறேன், ప్రభువా నేను సంఘానికి వస్తున్నాను. ஏதோ ஒரு இழிவான ஆதாயத்தை நம்பி சபைக்கு வரீங்களா? ఏదో ఒక ఆదాయాన్ని ఆశగా పెట్టుకొని మీరు సంఘానికి వస్తున్నారా? ఏదో ஒரு ఆదాయం, ఏదో ఒక లాభాన్ని ఆశించి. నా పణத்தையோ வேற எதையோ நான் சொல்ல வரல. నేను ఏదో డబ్బు గురించో దేని గురించో చెప్పట్లేదు. நான் సభைக்கு வந்தனால எனக்கு எங்க ஒரு ஆதாயம் கிடைக்குதுங்க. నేను సంఘానికి రావడం వల్ల నాకు ఏదో ఒక లాభం ఎక్కడ దొరుకుతుంది. இங்க என்ன வந்து இந்த சபையில வந்தா என்ன இப்படி எல்லாம் பண்ணுவாங்க, నేను ఈ సంఘానికి వస్తే నన్ను ఒక స్థితిలో పెడతారు, எனக்கு ఏదో ஒரு ఆదాయం கிடைக்குது, ఇక్కడ ఏదో ఒక లాభం నాకు కలుగుతుంది. அப்படின்னா வியாபாரத்தின் ஆவின்னு அர்த்தம். అలా మీరు వస్తే మీరు వ్యాపార ఆవి ఆత్మ కలిగి మీరు వస్తున్నారు. அந்த வியாபார ஆவி இருந்ததுன்னா பாபிலோனின் ஆவி கிரியை செய்யுதுன்னு అర్థం. ఆ వ్యాపార ఆత్మ మీలో ఉంటే బబులోను ఆత్మ మీలో క్రియ చేస్తుందని అర్థం. సభையில மூப்பர்கள் வெளியே தள்ள மாட்டாங்க, సంఘంలో ఉన్న పెద్దలు మిమ్మల్ని బయటికి గెంటేరు, தேவனே சபையை விட்டு வெளியே தள்ளுவார். దేవుడే సంఘాన్ని నుంచి మిమ్మల్ని బయటికి త్రోసివేస్తాడు. நிறைய பேர், నేను అనేక మంది ఈ విధంగా నేను చూశాను. நிறைய பேர் நான் பார்த்திருக்கேன், చాలా మందిని చూశాను ఈ విధంగా. ஆதாயத்துக்காக உங்க சபைக்கு வந்திருப்பாங்க, లాభాన్ని ఆశించి సంఘానికి వస్తారు, தேவன் அவங்கள பார்த்துக்கிட்டே இருப்பாரு, దేవుడు వాళ్ళని గమనిస్తూనే ఉంటాడు, அவங்களை தேவன் வெளியே தள்ளிக்கிட்டே, దేవుడు వారిని బయటికి గెంటేస్తాడు. உங்களுக்கு தெரியுமா, தாவீதை வந்து தேவன் வந்து அவன் வந்து தன் இருதயத்துக்கு ஏற்றவன் தேவன் அவனை கண்டுபிடிச்சார். మీకు తెలుసా, దేవుడు దావీదుని తన హృదయానుసారుడిగా గుర్తించాడు. 2 சாமுவேலின் புஸ்தகத்துல ஒரு வார்த்தை உங்களுக்கு காண்பிக்கிறேன்.
రెండవ సమూయేలు గ్రంథంలో నేను ఒక మాట నేను మీకు చూపిస్తాను. 2 சாமுவேல் புஸ்தகத்துல ஒரே ஒரு வார்த்தையை உங்களுக்கு காண்பிக்கிறேன். రెండవ సమూయేలు ఒకే ఒక మాట నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. 2 சாமுவேல் 24ஆம் அதிகாரம். 2 సమూయేలు 24వ అధ్యాయము. நீங்க எல்லாரும் ஆரோக்கியமா இருக்கணும்னு தான் நான் விரும்புறேன். మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. என்னுடைய வாஞ்சி மாத்திரமல்ல, నా యొక్క ఆశ కోరికే కాదు, தேவனுடைய இருதயத்தின் எண்ணமும் அப்படிதான். దేవుని యొక్క హృదయ ఆలోచన కూడా అదే. நீங்க எல்லாவற்றிலும் சம்பூர்ணமாய் வாழணும். మీరు అన్ని విషయాల్లో సంపూర్ణంగా సంపూర్ణత కలిగి జీవించాలి. யோவான் சொன்னது போலதான், యోహాను చెప్పినట్లుగానే உன் ஆத்மா வாழுகிறது போல நீ எல்லாவற்றிலும் வாழ்ந்து சுகமாய் இருக்கும்படி விரும்புகிறேன். ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నువ్వు అన్ని విషయాల్లో నువ్వు సంతృప్తి కలిగి సుఖంగా జీవించాలని. எல்லா விதத்திலும் சுகம், అన్ని విధాలుగా సుఖంగా. இங்க எழுது 2 சாமுவேல் 24ஆம் அதிகாரம். 2 సమూయేలు 24వ అధ్యాయం 24ஆம் அதிகாரம் கடைசி வசனம், చివరి వచనం. 2 சாமுவேல் கடைசி அதிகாரம் கடைசி வசனம் பாருங்க. 2 సమూయేలు ఆ గ్రంథంలోనే ఉన్న చివరి వచనం ఇది. அங்கே தாவீது கர்த்தருக்கு ஒரு பலிபீடத்தை கட்டி, అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి சர்வாங்க தகன பலிகளையும் சமாதான பலிகளையும் செலுத்தினான். దహన బలులను సమాధాన బలులను అర్పించెను. அப்பொழுது கர்த்தர் தேசத்துக்காக செய்யப்பட்ட வேண்டுதலை கேட்டருளினார். యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా, அதோடு கூட நிறுத்திருக்கலாம்ல, అక్కడదే ఆపేయచ్చు కదా, புல் ஸ்டாப் அதோடு கூட வச்சிருக்கலாம்ல, అక్కడే ఒక పులి స్టాప్ పెట్టి ముగించవచ్చు కదా. அது வேதம் அப்படி விடல. కానీ వాక్యం దేవుడు ఆ విధంగా వదిలేలేదు. அடுத்து என்ன எழுதப்பட்டிருக்கு? తర్వాత ఏమని లిఖించబడిందనంటే, இஸ்ரவேலின் மேலிருந்த அந்த வாதை நிறுத்தப்பட்டது. ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీను విడిచిపోయెను. మీరు చూసారా? ஒரு வாதை அங்க நடந்து கொண்டு, అక్కడ ఒక తెగులుంది. தேவன் பலிபீடத்தை கட்டுறான், అక్కడ దేవునికి బలిపీఠం కట్టాడు. தேவனுக்கு எல்லாவற்றையும் செலுத்துறான், దేవునికి దహన బలులను అర్పణలు అర్పించాడు. தேவனும் வேண்டுதலை கேட்டார், దేవుడు ఆ విజ్ఞాపనలను ఆలకించాడు. அதோட புல் ஸ்டாப் வச்சிருக்கலாமே, అక్కడతో ఆగిపోవచ్చు. ஆனா வேதம் என்ன எழுதி வச்சிருக்கு? కానీ వాక్యంలో ఏం లిఖించబడిందనంటే, இஸ்ரவேலின் మీద இருந்த வாதை நிறுத்தப்பட்டதுன்னு எழுது. ఇశ్రాయేలీల మీద ఉన్న ఆ తెగులు అనేది ఆగిపోయి విడిచిపోయింది. ஏன் தெரியுமா நிறுத்தப்பட்டுச்சு? ఎందు నిమిత్తం అలా జరిగింది? அங்கே தாவீது பண்ண ஒரு காரியம், అక్కడ దావీదు చేసిన ఒక కార్యం వలన வாதை ஜனங்கள் மத்தியில வாதை வந்துட்டே இருக்கு. జనుల మధ్య ఈ తెగులు వస్తూనే ఉంది. உடனே தாவீது போய் ஆண்டவர்கிட்ட பேசுறான். వెంటనే దావీదు వెళ్లి దేవునితో அந்த మాట్లాడుతున్నాడు. வாதையை கொடுக்கிற தேவதூதன் கூட பேசுறான். అక్కడ ఆ తెగులుని తీసుకొచ్చిన దేవదూతతో మాట్లాడుతున్నాడు. 17வது வசனம் பாருங்க. ఇప్పుడు 17వ వచనం చూడండి. ஜனத்தை உபாதிக்கிற தூதனை தாவீது கண்டபோது, దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని அவன் கர்த்தரை நோக்கி, యెహోవాను ఈలాగు ప్రార్థించాను, நான் தான் பாவம் செய்தேன், పాపము చేసిన వాడును నేనే, நான் தான் அக்கிரமம் பண்ணேன், దుర్మార్గుడు నేను, అక్రమం చేసిన இந்த వాడు. ஆடுகள் என்ன செய்தது? ఈ గొర్రెలు ఏం చేశారు? உம்முடைய கை எனக்கும் என் தகப்பன் வீட்டுக்கும் விரோதமாய் இருப்பதாக விண்ணப்பம் பண்றான். నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. உடனே ஆண்டு அவங்ககிட்ட தாவீது அவங்ககிட்ட போய் என்ன சொல்றான்னு சொன்னா, వెంటనే దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడనంటే, ஆதாமை போல ఆదాములాగా இந்த பொண்டாட்டி தான் செய்தான், నా భార్య చేసింది, నువ్వు ఇచ్చిన ఈ భార్య చేసింది. நீங்க கொடுத்தீங்களா பொண்டாட்டி இவதான் என்ன இப்படி, నువ్వు ఇచ్చావు కదా భార్య, ఈ భార్య చేసింది. ஒண்ணு எது இருந்தாலும் இவதான் எல்லாம். ఏం అడిగినా కూడా ఇదిగో నువ్వు ఇచ్చిన భార్య. இது சகோதரிகள் நீங்க என்ன பண்ணீங்க? எல்லாம் இந்த ஆள் தான் தண்டகர்மாந்திரம், இந்த ஆள் தான். సహోదరులు మీరేం చేస్తారంటే, ఇదిగో నా భార్య, నా భర్త ఈయన. நிந்தையை தம் பக்கம் எடுத்துக்கொள்றது இல்ல, కానీ నిందను వారి వైపు తీసుకునేవారుగా లేరు. உன்னை கையை நீட்டி விட்டுறது, వెంటనే వేలు చూపించేవారుగా. தாவீது அப்படி இல்ல. కానీ దావీదు ఆ విధంగా లేడు. தேவன் அப்படி அவங்க சொல்லவே இல்ல. అని దేవుడు దావీదు గురించి ఆ విధంగా, தாவீது என்ன சொன்னான்னு சொன்னா, దావీదు ఏం చెప్పాడనంటే, ஐயா நான் தான் பாவம் செய்தேன், నేనే పాపం చేశాను, நான் தான் அக்கிரமம் பண்ணேன், నా అక్రమం చేసింది నేను, இந்த ஆடுகளை ஒண்ணும் பண்ணல, ఈ గొర్రెలు ఏం చేశారు, ஐயா நான் தான் பண்ணல, నేనే చేశాను అంతా. நிந்தையை தன் பக்கமாய் எடுத்துக்கொண்டான், నిందను తన వైపుగా తన మీద తీసుకున్నాడు. உன்னை தேவசம் போய் பலிபீடத்தை கட்டுன்றார். వెంటనే దేవదూత ఏం చెప్తానంటే, నువ్వు బలిపీఠాన్ని కట్టు. அவங்க நிக்கிறாள் அந்த இடத்துல ஒரு காலத்தை ஒரு பலிபீடத்தை கட்டுன்றார். చూడు, వెళ్ళి అక్కడ ఒక వ్యక్తి నించున్నాడు కదా, అక్కడికి వెళ్ళి బలిపీఠాన్ని కట్టు. உடனே தாவீது அங்க போகிறான். వెంటనే దావీదు అక్కడికి వెళ్తున్నాడు. அர்வனா என்ற களம் அது, అది ఒక స్థలం, అది அர்வனா. అరువణ. அவன் களத்துல போய் நிக்கிறாரு. వెంటనే అక్కడికి వెళ్ళి నిలబడుతున్నాడు. பயந்து ராஜா கிட்ட வந்து எல்லாத்தையும் கொடுக்குறான். అరోనా అక్కడికి భయంతో నిలబడి రాజాకి అన్ని ఇచ్చేస్తున్నాడు. 23వ వచనం பாருங்க. 23వ వచనం చూడండి. అర్వనా రాజ యోగ్యమా எல்லாவற்றையும் ராஜாவுக்கு கொடுத்த பின்பு, రాజా ఇవన్నీ అరోనా నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి, உம்முடைய தேவனாகிய கர்த்தர் உம்மிடத்தில் கிருபையாய் இருப்பாராகன்னு சொல்றான். నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించును గాక అని రాజుతో అని. 24వ వచనத்தை பாருங்க. 24వ వచనం చూడండి. ராஜா அர்வனாவை பார்த்து
రాజు నేను అలాగు తీసుకొనను, அப்படி அல்ல, అలా తీసుకోను, అలా కాదు, நான் ஓசியில எதையும் வாங்க மாட்டேன், నేను ఓసీగా వచ్చేవి ఏవి నేను తీసుకోను, நான் எதையும் வந்து ஆதாயத்துக்காக நான் செய்ய மாட்டேன், నేను ఏది కూడా లాభాన్ని ఆశించి చెయ్యను, நான் ஓசியில எதுவுமே வாங்க மாட்டேன், నేను ఊరికే వచ్చేది ఉచితంగా వచ్చేది ఏది నేను తీసుకోను, நான் கர்த்தருக்கு தகன பலியை செலுத்த வந்திருக்கிறேன், నేను దేవునికి నేను సర్వాంగ దహన బలి అర్పించడానికి వచ్చాను, உன் கையில விளைக்கிரயமாய் வாங்குவேன், కానీ నేను వెల ఇయ్యక నేను తీసుకున్నాను, నేను என்னை వెల ఇచ్చి కొనుక్కుంటాను. பாதிக்காத எதையும் நான் செய்ய மாட்டேன், నన్ను బాధించినది, నాకు నష్టం కలిగించింది ఏది నేను చేయను. நான் உங்களோட ஒண்ணு இலவசமாய் வாங்க வரல, నేను ఏదో ఉచితంగా నీ దగ్గర నుంచి నేను நான் తీసుకోవడానికి రాలేదు. ஆதாயத்துக்காக நான் வரல, లాభాన్ని ఆశించి నేను రాలేదు. நான் பிசினஸ் மேன் கிடையாது, నేను వ్యాపారుణ్ణి కాదు, நான் லாபத்தை எதிர்நோக்கி நான் வரல, నేను లాభాన్ని ఆశించి రాలేదు. நான் வந்து நான் பாதிக்கப்பட விரும்புகிறேன். నేను నష్టపోవడానికి, నేను కష్టపడడానికి ఆశపడి నేను వస్తున్నాను. தேவன் பார்க்கிறார், దేవుడు చూస్తున్నాడు. அதனாலதான் வாதையை நிறுத்தினார். అందు నిమిత్తమే దేవుడు తెగుల్ని ఆపేశాడు. உங்களுக்கு சரீர வாதைகள் இல்லாம இருக்கலாம், మీలో కూడా అనేక మందికి మీరు శరీర ప్రకారంగా ఏ తెగులు లేకుండా ఉండవచ్చు, ஏதோ ஒரு வாதை உங்களுக்கு வந்துட்டே இருக்கலாம், కానీ ఏదో ఒక తెగులు మీకు వస్తూనే ఉండొచ్చు. அந்த வாதை நிமித்தம் தான் உங்களால பாட்டு பாட முடியல, ఆ యొక్క తెగులు నిమిత్తమే మీ వల్ల పాట పాడడం அந்த సాధ్యం வாதை కావట్లేదు. நிமித்தம் தான் உங்களால கீதம் பாட முடியல, ఆ తెగులు నిమిత్తమే మీరు ఇంకా కీర్తన పాడకుండా ఉన్నారు. பாபிலோனை விட்டு வெளியே வா, బబులోను విడిచి బయటికి రండి, எருசலேம் போ, యెరూషలేమునకు వెళ్ళండి, தேவனுடைய நகரத்துக்கு போ, దేవుని యొక్క నగరానికి పోండి, அந்த பாபிலோனை விட்டு வெளியே போ, బబులోను నుంచి బయటికి పో. பாபிலோன்ல இருக்கிறவரை உன்னால பாட முடியவே முடியாது. బబులోనులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా పాటలు పాడడం వారి వల్ల కాదు. சீயோனுக்கு வந்து பாரு, మీరు సీయోనుకు వచ్చి చూడండి, தேவன் உங்களை அனைவரையும் பாட வைப்பார். దేవుడు అనేక మిమ్మల్ని, నన్ను అందరినీ పాడేలా చేస్తాడు. கேட்கிறது காது உள்ளவர்கள் கேட்கிறார். వినుటకు చెవి గలవాడు వినును గాక. ఆమేన్.